బికాజ్ నాకు మొదటి నుంచి లైఫ్లో పోలీస్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలని ఒక మోటో ఉండింది. అది కుదరలేదు. ఫ్యామిలీ వైజ్ మా పేరెంట్స్ నుంచి వీ హ్యాడ్ 100% సపోర్ట్. వాట్ అబౌట్ యువర్ లైఫ్ పార్ట్నర్? తను వచ్చింది లైఫ్లోకి, ఏ రోజు ఇది కావాలి అది కావాలని నన్ను క్వశ్చన్ చేయలేదు. ఆ రోజుల్లో నాకు తెలిసి నేను చేసిన ఫస్ట్ మిస్టేక్, ఫస్ట్ టైం లైఫ్లో ఐ సా మై డాడ్ అండ్ మామ్ ఇన్ టీయర్స్. సార్, మనకే తెలియకుండా మన ఫోన్ హ్యాక్ అవుతుందా? మనకే తెలియకుండా మన బ్యాంక్ లూటీ అవుతుంది? ఎక్కడ నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని అంటే, స్మార్ట్ ఫోన్లో ఈజ్ గోయింగ్ రాంగ్. ఒక అమ్మాయి ఒక ఫోటో లేదా నా హిస్టరీ క్లియర్ డిలీట్ చేసిన వాడికి కనపడదు అంటారు. నువ్వు డిలీట్ చేసిన హిస్టరీ నీ సిస్టంలోంచి పోయింది కానీ నీ ఫోన్లోంచి పోయిందే తప్ప కంపెనీకి తెలియకుండా వాళ్ళ బ్యాక్ ఎండ్లోనే ఆ వెబ్సైట్లోంచి కొన్ని ఆప్షన్స్ మార్క్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నేను అక్కడ అడ్మిషన్స్ అనేది కొట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అడ్మిషన్స్ రాదు, అక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తాను. తప్పు చేసేవాడు సిస్టంలో ఉన్నప్పుడు తప్పులు ఎన్ని జరిగినా కవర్ అవ్వవు. సార్, ఇప్పుడు ఫోన్ పోతే డేటాని రీసెట్ చేయడం తప్ప ఇంకా మనం ఏం చేయలేము. నేను చూసిన వాటిలో 80% ఆఫ్ ద కేసెస్లో ఫోన్ పోతే కంప్లైంట్ ఇవ్వడం కూడా మానేశారు జనాలు. సార్, ఆడపిల్లలకి సైబర్ సెక్యూరిటీ ఎంతవరకు అవసరం సార్? ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దయచేసి మీ పిల్లల ఫోన్, ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే, సేఫ్టీ ఈజ్ జీరో. డ్రగ్స్, చాక్లెట్స్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, పాన్ షాప్లో కిల్లీలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుత రోజుల్లో మనం ఫోన్ వాడాలన్నా, బయటకు వెళ్ళాలన్నా ఏదో ఒక భయం. ఈ భయాలన్నిటికీ సమాధానంగా ప్రస్తుతం మనతో ఒక గెస్ట్ ఉన్నారు. వారు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఏఐ స్పెషలిస్ట్ అండ్ ఆల్సో మోటివేషనల్ స్పీకర్. ఇలా ఎన్నో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కార్తికేయ కుమార్ గారు ప్రస్తుతం మన పల్లవి టీవీ స్టూడియోలో ఉండడం జరిగింది. నమస్తే సార్. సార్, మీ గురించి ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఒక డౌట్ క్రియేట్ అయింది సార్. మీరు ఒక ఏఐ స్పెషలిస్ట్ అండ్ డేటా అనాలిసిస్ట్, మోటివేషనల్ స్పీకర్, ఇట్లా మల్టీ టాలెంట్ పర్సనాలిటీస్ మీలో ఉన్నాయి. ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ అనేది ఉండడం సాధ్యమంటారా? మేడం, టాలెంట్స్ ఉండడం సాధ్యమా అంటే, నేను అది ఒక క్యామెల్ లాంగ్వేజ్లోనో డెజర్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, తీసుకెళ్ళి ఒక డెజర్ట్లో వదిలేస్తే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది నా కాన్సెప్ట్. ఇవాళ అండ్ దిస్ ఈజ్ ఆల్ ఈవెన్ పోస్ట్ కరోనా హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్. ఇవాళ ఒక ఉద్యోగం పోయిందంటే వాట్ ఈస్ మై ప్లాన్ బి, ఓకే, అది పోయిందంటే వాట్ ఈస్ ప్లాన్ సి. అండ్ రెండోది, ఇవన్నీ నేను ఏదో జాబ్ కోసం చేస్తున్నా కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓకే, ఇవన్నీ నా ప్యాషన్, ఓకే, సర్వీస్ ఓరియంటెడ్. సో 10 మందికి ఏదన్నా మనం పనికొచ్చేది చెప్తే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మన వల్ల బాగుపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందితో మాట్లాడినప్పుడు ఒక్కళ్ళు వెనక్కి వచ్చేసారి మీ వల్ల నాకు హెల్ప్ అయింది అన్నారు అనుకోండి, చాలు. ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఏఐ కానీ మోటివేషన్, వీటన్నిటిలో కావాల్సిన నెసెసరీ సర్టిఫికేషన్ కోర్సెస్ అన్నీ కూడా డబ్బులు పెట్టి చేశాను. ఏవి ఫ్రీగా రాలా. ఓకే, అన్నిటికీ వేలు లక్షలు పెట్టాం. దాదాపుగా ఇప్పటికి నేను ఒక 14 సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను. ఏఐలో చేశాను, సైబర్ సెక్యూరిటీలో చేశాను, సాఫ్ట్ స్కిల్స్ కెరియర్ మొదటి నుంచి కూడా, ఓకే, టెక్నికల్గా జావాలో. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ నేను నేర్చుకున్నది నా హార్డ్ డిస్క్లో ఉండిపోకుండా, నాతోనే ఉండిపోకుండా, నా నెక్స్ట్ జనరేషన్లో ఎవరికన్నా ఉపయోగపడుతుందా. ప్రతిదానికి నేను కమర్షియల్ ట్యాగ్ పెట్టలేను. ప్రతిదానికి నేను వాట్ యూ కాల్ దట్, నేను నన్ను పిలవాలంటే నాకు గంటకి ఇంత బడ్జెట్ అవుతుందని నేను చెప్పాను. ఓకే. సో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తుంటాను, నేను కార్పొరేట్ స్కూల్స్కి వస్తాను, కాలేజెస్కి వెళ్తాను, ఐ డూ ప్యానల్ డిస్కషన్స్. ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే, జస్ట్ బికాస్ ఐ నో వాట్ ఐ కెన్ డూ ఫర్ పీపుల్. ఓకే. బికాజ్ నాకు మొదటి నుంచి లైఫ్లో పోలీస్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలని ఒక మోటో ఉండింది. అది Okay. కుదరలేదు. సో దాని ద్వారా ఇలా కూడా చేయొచ్చాను. ఒక నెక్స్ట్ ఇంటెన్షన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ నాకు గైడెన్స్ ఇవ్వడం వల్ల వచ్చింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్. మీరు ఇంత స్పెషల్ పర్సనాలిటీస్ మీ ఇన్ని యాక్టివిటీస్లో ఉన్నందుకు సార్, మీరు ఇక్కడ కాదు స్టార్ట్ అయింది అని అంటే, మీ బాల్యం నుంచే మీకు ఒక పునాది అనేది ఏర్పడి ఉంటుంది.
మీకు మీ చైల్డ్‌హుడ్ ఎలా ఉండేది సార్? మీ పేరెంట్స్ సహకారం ఎలా ఉండేది? సో, చిన్నప్పుడు నా చైల్డ్‌హుడ్ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ వరకు ఐ వాస్ ఇన్ కర్నూల్. ఓకే. సో, నేటివ్ నెల్లూరు బట్ పుట్టింది అంతా కర్నూల్, చదువుకుందంతా చిన్మయ మిషన్‌లో. తర్వాత వి మూవ్ టు తిరుపతి. ఓకే. సో, తిరుపతిలో కూడా ఇట్స్ ఆల్ ఎ నార్మల్ గవర్నమెంట్ స్కూల్, యూనివర్సిటీ స్కూల్. కాకపోతే ఎలా ఉండేదంటే మా పేరెంట్స్ తరపున నుంచి డెఫినెట్‌గా మా ఫాదర్ ఈస్ ఎ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్. సో, ఆయన మొదటి నుంచి ఓహ్! కూడా టీచరే కాబట్టి ఓకే. ఇంట్లో ఒక చెక్క స్కేలో, ఒక బెత్తమో ఎప్పుడు వెనకాలే తిరుగుతూ ఉండేది మాకు. ఓకే. మా అమ్మగారు ఆమె దో షీ ఈస్ ఎ హౌస్ వైఫ్, షీ వాస్ సపోర్టింగ్ హెల్త్ వైస్, ఫుడ్ వైస్ ఇవన్నీ ప్లస్ ఎడ్యుకేషన్ వైస్ కూడా. సో, ఓకే. మాకెప్పుడు ఏంటంటే అన్ని యాస్పెక్ట్స్‌లో సపోర్ట్ ఎలా ఉండేదో టైమ్‌లీ దెబ్బలు కూడా పడేవి. సో, ఓహ్! ఫ్యామిలీ యాస్పెక్ట్స్ వైస్ యెస్ వి వర్ బ్రాట్ టు అన్ ఎక్స్‌టెంట్. ఫార్చునేట్‌లీ ఎక్కడ ఏ ఇయర్ కూడా ఫెయిల్ అవ్వకుండా తప్పకుండా సక్సెస్‌ఫుల్‌గా ఐ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్, బీబీఏ, ఎంబీఏ అండ్ అడిషనల్‌గా ఇంకొక 2, 3 కోర్సెస్ చేశాను. బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లా అన్నీ ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ వాస్ ఆల్వేస్ దేర్. అది ఓకే. ఎక్కడన్నా అవసరమైన చోట వాళ్ళు ఎక్స్‌ట్రా మెంటరింగ్ ఇప్పివ్వడము. ఓకే. ఒక స్టేజ్‌లో ఇంజినీరింగ్‌లో నాకు ప్రాబ్లమ్ అయితే మా ఫాదర్ అదే పనిగా నన్ను జేఎన్‌టీ అనంతపూర్‌కి తీసుకెళ్ళి అక్కడ 15 రోజులు కూర్చోబెట్టి ఒక ప్రొఫెసర్‌తో ఆ పేపర్ క్లియర్ అవ్వాలి ఎలాగన్నా అని చెప్పి ట్రైనింగ్ ఇప్పిస్తే వచ్చి మెయిన్ ఎగ్జామ్ అటెండ్ అయ్యాక ఐ వాస్ కాన్ఫిడెంట్ అండ్ ఐ కుడ్ క్లియర్. సో, ఫ్యామిలీ వైస్ మా పేరెంట్స్ నుంచి వి హాడ్ 100% సపోర్ట్. ఓకే. వాట్ అబౌట్ యువర్ లైఫ్ పార్ట్నర్? అది 200%. ఓకే. ఫార్చునేట్‌లీ దట్ హ్యాపెన్ టు బి వెరీ వాట్ యూ కాల్ లక్కీ. ఎందుకంటే అదేదో గొప్ప విషయం నేను చెప్పను గానీ నంబర్ 1 దట్ వాస్ నాట్ మై చాయిస్. ఓకే. లైఫ్ పార్ట్నర్ వాస్ నాట్ మై చాయిస్. ఓహ్! వదిలేసాను. మా ఇంట్లో ఓకే. వాళ్ళకి వదిలేసాను. అండ్ షీ హ్యాపెన్ టు బి మై డాడ్ స్టూడెంటే. ఓహ్! సూపర్. ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు ఎంఎస్సీ స్టాటిస్టిక్స్. ఓకే. సో, తను వచ్చింది లైఫ్‌లోకి ఏ రోజు ఇది గావాలి, అది గావాలి నన్ను క్వెషన్ చేయలేదు. ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యాం. అండ్ దే ఆర్ ఫ్రమ్ ఎ వెరీ, వెరీ లో నార్మల్ ఫ్యామిలీ ఇన్‌ఫాక్ట్. దే నెవర్ హాడ్ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఇన్ ద లైఫ్. అండ్ దే వాంటెడ్ ఎ సింప్లిఫైడ్ ఫ్యామిలీ. ఫార్చునేట్‌లీ అవన్నీ అలాగే జరిగిపోయాయి. ఇప్పటికి 13 ఏళ్ళు అయింది. స్టిల్ వి ఆర్ ఏబుల్ టు కోఆర్డినేట్ ఈచ్ అదర్, బీ హ్యాపీ. ఓకే. సార్ ఇప్పుడు మీరు ప్రపంచ స్థాయి ఎక్స్‌పర్ట్ సార్. సో, ఇంట్లో ఇప్పుడు ఎక్స్‌పర్ట్ మీరు. చిన్నతనం నుంచి మీ మీ ఫాదర్ గానివ్వండి, మదర్ గానివ్వండి ఎట్లా ఉండేది? స్ట్రిక్ట్ వాతావరణం ఉండేదా? అల్లరి చేసుంటారు చాలా చిన్నతనంలో ప్రతి ఒక్కటి. షూర్. సో, ఎట్లా ఉండేది సార్? అంత ఈ ఈ ఈ ఎక్స్‌పర్ట్ వరకి మీరు ఇంత హై లెవెల్ రీచ్ అయ్యారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో, ఆ డిసిప్లిన్ అనేది ఉంటది. మీ ఖచ్చితంగా. పేరెంట్స్ ఎలా చేసేవారు సార్? మేడం ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఎలా అయిపోయిందంటే నాకు మా ఫాదర్ డిసిప్లిన్ గాని, మా ఇంట్లో ఉన్న డిసిప్లిన్ చూస్తే ఎందుకంటే మై గ్రాండ్ ఫాదర్ ఎవ్రీవన్ వర్ లైక్ దట్ అండ్ ఇన్ ద హోల్ ఫ్యామిలీ మై ఫాదర్ వాస్ ద హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ హి వాస్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ రెప్యుటేషన్ అందరిలో యూనివర్సిటీలో. అది ఎలా అయిపోయిందంటే చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ చూసి నాకొక ఫియర్ ఫ్యాక్టర్ వచ్చింది వెన్ ఐ వాస్ ఇన్ 6థ్ క్లాస్. ఓకే. ఆ రోజుల్లో నాకు తెలిసి నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇంట్లో నన్నెందుకు ఇలా చదవమంటున్నారు, పక్క వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు, మార్క్స్ అంటారు, ఎంతసేపు చదువు, చదువు నాకు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌లో పోవట్లేదు అది ఇది అని ఐ ట్రై టు రన్ అవే ఫ్రమ్ హోమ్. అది కూడా ఓకే. అయింది. ఇంట్లోంచి బారిపోయి ఓహ్! ఎక్కడికో పోలా. ఎక్కడికి పోవాలో అర్థం కాక ఇంటి పక్కన ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్స్ ఉంటే దాంట్లో దాక్కున్నా పోయి. సో, ఇంట్లో వాళ్ళందరూ వెతికి, వెతికి ఆ తర్వాత ఎవరో చూసి చెప్పినట్టున్నారు వీడిక్కడ ఉన్నాడు అని చెప్పి హ్మ్. తీసుకొచ్చుకున్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ లైఫ్‌లో ఐ సా మై డాడ్ అండ్ మామ్ ఇన్ టియర్స్. ఓకే. ఐ సా ద ఫస్ట్ టైమ్. ఏడ్చారు. చుట్టుపక్కల వాళ్ళు అరుస్తున్నా కూడా వీళ్ళు ఏడవడం చూసి నాకు అర్థమైంది. ఫ్రమ్ థాట్ డే ఐ హావ్ డిసైడెడ్ ఏం జరిగినా సరే పేరెంట్స్‌తో ఓపెన్‌గా మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళతోనే నేను ఓపెన్‌గా చెప్పుకోలేదు. ఇంక నాకు ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పడేస్తే ద వన్ హూ గేవ్ మీ ద లైఫ్ ఈజ్ మై పేరెంట్. ఓకే. వీళ్ళు పెట్టే డిసిప్లిన్ నేను స్ట్రిక్ట్‌గా చూసానంటే మిస్టేక్ నాది. ఓకే. సో, నా లైఫ్‌లో నాకు గోల్ ఉన్నా లేకపోయినా వాళ్ళకుంది. సో, దాన్ని నేను వీలైనంత వరకు చేయడానికి పూర్తి చేయాలి. దానికి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నప్పుడు నేనది సక్సెస్ చేయాలి కాబట్టి, మా నాన్న చేసేది తప్పు, మా అమ్మ నన్ను అరుస్తుంటే అది తప్పు అనుకోవడం అది నా మిస్టేక్ అని రియలైజ్ అయ్యి, ఆ రోజు నుంచి వాళ్ళు ఎన్ని గంటలకు లేయమంటే లేయడము, స్కూల్‌కి 5:00కి ఈయనే బండి తీసుకొని పొద్దున్న నన్ను, మా బ్రదర్‌ని స్కూల్‌కి ట్యూషన్ తీసుకెళ్ళడం, మళ్ళీ 8:00కి తీసుకురావడం, మళ్ళీ స్కూల్‌కి తీసుకెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ సో, ఆ ఫ్యాక్టర్ ఆఫ్ వాళ్ళ హార్డ్ టైమ్ అనేది స్ట్రగ్లింగ్ ఆ రోజుల్లోనే అర్థమైంది కాబట్టి, దెన్ ఐ డిసైడెడ్ బ్లైండ్‌గా వాళ్ళు ఏం చెబితే అది చేస్తేనే నాకు లైఫ్ ఉంటుంది. వాళ్ళకి ఓకే. అగెయిన్స్ట్‌గా పోతే నాకు లైఫ్ ఉండదు అనే ఒక క్లియర్ ఆన్సర్ నాకొచ్చింది కాబట్టి, ఐ వాస్ ఏబుల్ టు ఫాలో దెమ్. దట్ వాస్ ద ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. ఓకే. తర్వాత ఐ నెవర్ సా బ్యాక్. మా నాన్న ఇవాల్టికి గూడా హ్మ్. నేనేదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఈవెన్ ఐ యామ్ 43 ఇయర్స్ నౌ. హి ఈజ్ విత్ మీ. హైదరాబాద్‌లోనే ఉంటాం. మా మదర్ లేరు. సో, షీ పాస్డ్ అవే. సో, నేను ఏ చిన్న వస్తువు కొనాలన్నా, ఇక ఫోన్ అన్నా సరే, ఐ డిస్కస్ విత్ హిమ్. ఇఫ్ హి సేస్ ఓకే యూ గో విత్ ఇట్ అప్పుడే తీసుకుంటా. ఓకే.
అలాంటి ఒక డిసిప్లైన్కి వచ్చాం లైఫ్లో. సూపర్ సూపర్. అది ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఫోన్ కొనాలన్నా, ఈవెన్ మా అమ్మాయి స్కూల్ మార్చాలన్నా, ఏదైనా కూడా నేను నా వైఫ్ ఇద్దరం ఫస్ట్ విల్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన ఓకే చెప్పారా, ఓకే. దెన్ విల్ టేక్ ఇట్. ఏజ్లో మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది సార్? అదే నేను వాజ్ ఇన్ 7th స్టాండర్డ్, 6th or 7th స్టాండర్డ్ అంతే. దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ దట్ ఇస్ ద లాస్ట్. యు ఆర్ ఎంటరింగ్ టు ద టీన్స్. ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జాక్ట్లీ. టైంలో అది కూడా ఎందుకు జరిగిందో తెలుసు. ఒక కపుల్ ఆఫ్ రాంగ్ ఫ్రెండ్స్, రాంగ్ ఫ్రెండ్ సర్కిల్, దే యూస్ టు ప్రొవోక్ మీ ఫర్ బబుల్ గమ్స్, స్టిక్కర్స్. అది కూడా ఇన్సిడెంట్స్ హై స్కూల్లో, పేరెంట్స్ వరకు కంప్లైంట్స్ రావడం, ఇవన్నీ జరిగేసరికి ఏదో ప్రెషర్ వస్తుందని చెప్పి నేను ఐ డిసైడెడ్ ఇది కాదు నా లైఫ్ అనుకోని. బట్ ఆ తర్వాత వెన్ ఐ సా దెమ్ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఓకే అండ్ పక్క వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే, దెన్ ఐ థాట్ ఇది కరెక్ట్ కాదు. ఎవరో వచ్చి నా పేరెంట్స్కి నా ముందర వాళ్ళని తిట్టడము అది ఇదని. సో లెట్ మీ రియలైజ్ అనుకోని, నన్ను చూసి మళ్ళీ మా తమ్ముడు ఇంపాక్ట్ అవ్వకూడదు కాబట్టి దట్ వాస్ ద ఫస్ట్ డెసిషన్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్. ఓకే. దాని తర్వాత మళ్ళీ గ్యాప్లో సార్ అంటే యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద టీన్స్ కదా కాబట్టి, సో ఆ టైంలో మనకి ఎన్నో సంఘర్షణలు వస్తాయి కంపల్సరీ అప్ టు 20 years. సో మళ్ళీ ఎప్పుడు కూడా మీరు ట్రాక్ వే తప్పినది సందర్భాలు ఏం లేవు? ట్రాక్ తప్పలేదంటే మాక్సిమం ఎక్కడ తప్పకుండానే ట్రై చేసాం. ఎందుకంటే నా ఇంటర్మీడియట్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఐ నెవర్ సెడ్ నో టు మై డాడ్ ఎస్పెషల్లీ. ఆయన ఏదంటే అదే. నేను బిఎస్సి డిగ్రీ జాయిన్ అయిన తర్వాత 1 year తర్వాత ఈ సైడ్ కార్తిక్ నీకు ఇది కాదు, ఇంజనీరింగ్ సీట్ తీసుకొచ్చాను, నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే గమ్మునే అది వదిలేసి తిరుపతిలో చిత్తూరు వెళ్ళి 4 years హాస్టల్లో ఉండి కొంచెం కష్టమైనా ఏడ్చిన, బట్ 4 years ఉండి ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చాను. సో అంటే నాకు ఐ నో వాట్ ఈస్ హిస్ స్టేటస్. నేను ఎప్పుడు 2003లో చెప్తున్నాను, అప్పటికే ఆయన ఒక ప్రిన్సిపల్ ర్యాంక్లో ఉన్నారు యూనివర్సిటీలో. సో అలాంటిది అంత పెద్ద వాల్యూ ఉన్న మనిషికి నేనే ఇంట్లో వాల్యూ ఇవ్వకపోతే ఇంకా రేపొద్దు నేను 10 మందికి ఏం చెప్తాను? అవును. సో ముందు ఇంట్లో నేను కరెక్ట్గా ఉంటే ఇంటి బయట ఎంతైనా మాట్లాడవచ్చు. ఓకే. దట్ వాజ్ అ రూల్. సార్ ఇంట్లో ఎక్స్పర్ట్లా ఉంటారా? ఒక సాదా సీదా ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటారా? వెరీ గ్రౌండ్ లెవెల్ కామన్ మ్యాన్. 2 చెవులు పూర్తిగా ఓపెన్ చేసి విని అందరితో కూర్చొని నిర్ణయం తీసుకుంటాను. నో వన్ సైడెడ్ డెసిషన్స్. ఓకే సార్, ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ టాపిక్లోకి వెళ్దాం సార్. సార్ మనకే తెలియకుండా మన ఫోన్ హ్యాక్ అవుతుందా, మనకే తెలియకుండా మన బ్యాంక్ లూటీ అవుతుంది, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు వింటూ ఉంటాను. అలాగే మన పర్సనల్ డేటాని వాట్సాప్లో ఎలా కాపాడుకోవాలి, దీని గురించి కొంచెం. సో సైబర్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో పర్సనల్ డేటాని కాపాడుకోవాలని ఫస్ట్ పాయింట్ తీసుకుంటే, ఇది రోజుకి మీరు 100 సార్లు కొన్ని లక్షల మందికి చెప్పినా తెలుసో మోస్ట్ ఆఫ్ ద టైం తెలిసే మన డేటా బయట లీకేజ్ అయిపోతుంది. ఎందుకు లీక్ అవుతుందంటే చెప్తాను చూడండి. నెంబర్ 1, మన ఫోన్ నెంబర్ మన వల్ల లీక్ అవుతుంది. పోయిన సూపర్ మార్కెట్స్లో మనం నెంబర్ ఇస్తాం పాయింట్స్ కోసం, మెడికల్ షాప్స్లో నెంబర్ ఇస్తాం, ఎక్కడన్నా షాపింగ్ మాల్ పోతే ఆ కూపన్ మీద నెంబర్ రాస్తాం, ప్రతి చోట బిల్లింగ్లో మన నెంబర్ ఇచ్చి పెడతాం. బట్ యాజ్ పర్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2018 యాక్ట్ ప్రకారం ఏ షాపింగ్ మాల్లో కానీ ఏ సూపర్ మార్కెట్లో కానీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ నెంబర్ ఇవ్వకపోతే వాడు బిల్డింగ్ చేయనడానికి రూల్ లేదు. ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాండేట్. నేను ఏ సూపర్ మార్కెట్లో నెంబర్ ఇవ్వనండి, అపోలోలో కూడా ఇవ్వను. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇంకా తప్పదు అంటే నేనేం చేశానంటే, ఫోన్పే ఆధార్ కనెక్షన్ లేనటువంటి ఒక డమ్మీ నెంబర్ని ఇంట్లో పెట్టాను. ఇంట్లో వాళ్ళందరికీ అదే నెంబర్. ఏ షాప్ కన్నా పోండి, పాయింట్స్ కావాలన్నా ఆ నెంబర్ ఇవ్వండి. దానికి ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఎవరి వాట్ యూ కాల్ దట్ ఫోన్పే కనెక్షన్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. దాన్ని ఎవడన్నా హ్యాక్ చేసుకున్నా నాకు పోయే నష్టం లేదు. అందులో అది ఒక బేసిక్ ఫోన్లో ఉంది, కీప్యాడ్ ఫోన్. దాంట్లో వాట్సాప్లు ఉండవు, స్మార్ట్ ఉండదు, ఈమెయిల్ ఉండదు, ఏముండదు. సో ఐఎమ్ సేఫ్. నెంబర్ 1 ఇస్ మన ఇన్ఫర్మేషన్ మనమే లీక్ చేస్తున్నాం. ఫోన్ నెంబర్ ఇస్తున్నామా? నెంబర్ 1. నెంబర్ 2, మన ఫొటోస్. ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ జరిగింది, నేను ఫోటో తీసుకున్నాను, మన వాళ్ళు ఏదైనా క్యాప్చర్ చేశారు, లేదా క్యాంపస్ బయట ఫోటో తీసుకుంటున్నా, తీసుకెళ్ళి వాట్సాప్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఫేస్బుక్లో పెడతాను. దాన్ని తీసుకెళ్ళి వాడెవడో మార్ఫింగ్ చేశాడు అన్నాడు. నేను వాడెవడి మీద కంప్లైంట్ పెట్టే ముందు ఐఎమ్ ఆల్సో కల్ప్రిట్. నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అక్కడ? మరి మీరు అనొచ్చు, కార్తిక్ ఇలాంటివి పెట్టకపోతే మీరు నేను పలానా ఇక్కడ ఉన్నాను నేను ఎలా తెలుస్తుంది? ప్రొఫెషనల్ ఇస్ డిఫరెంట్, పర్సనల్ ఇస్ డిఫరెంట్. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేస్తున్న టైంని వై ద ఎంటైర్ వరల్డ్ షుడ్ నో? అది పాయింట్. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఐ నో 100% కాదు కదా, కనీసం 10% కూడా అవాయిడ్ చేయలేరు మన వాళ్ళు. ఒక ఈవెంట్ జరిగిందంటే నెక్స్ట్ సెకండ్ నేనన్నా పెట్టేస్తా, స్టేటస్లో పెడతా, ఏదైనా చేస్తా. బట్ మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది అనే దానికి ప్రిపేర్డ్గా ఉండండి. నేను రాదని చెప్పట్లా, ప్రిపేర్డ్. ఎంతెంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్
నా దగ్గర యావరేజ్గా ప్రతిరోజు నేను ఒక 10 యూస్ కేసెస్ చూస్తాను. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడో చోట లీక్ కాకపోతే వాళ్ళ అకౌంట్ ఎలా హ్యాక్ అవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడు నిన్న కూడా ఒక ఆమె ఫోన్ చేశారు మొన్న. సార్, నేను ఐసిఐసిఐ బ్యాంక్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మీకు నేను లోన్ ఇస్తాను మా బ్యాంక్ నుంచి. నాకు మీ ఆధార్, వాట్సాప్, పే స్లిప్స్ అన్నీ వాట్సాప్లో ఇవ్వండి, మీరు రాక్కర్లేదని. నేను రిటర్న్లో అడిగా, మీ బ్రాంచ్ ఎక్కడ, మీ అఫీషియల్ మెయిల్ ఐడి ఏంటి, మీ మేనేజర్ ఎవరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, మీ బ్యాంక్ లొకేషన్ పంపండి, దెన్ ఐ విల్ గివ్ యూ మై డీటెయిల్స్. ఓకే. నో రిప్లై. ఎందుకు రాదు అంటే ఇవన్నీ కాల్ సెంటర్స్ నుంచి వచ్చే కాల్స్. ఈ కాల్ సెంటర్స్ నుంచి వచ్చే కాల్స్ మనకి డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఈ మధ్య అందులోని ఏఐ కాల్స్ ఎక్కువైపోయి ఇన్స్టెంట్ లోన్స్ లాగా తయారైపోయి మీరు ఏమి డాక్యుమెంట్ లేకపోయినా, మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా మేము ఇస్తాము అన్నప్పుడు మనం టపా ఓటీపీలు చెప్తాం. వాట్సాప్లో నేను ఒక ఫోటో పెడుతున్నానంటే అది ప్రపంచంలో ఏ సర్వర్కి పోతుందో వాట్సాప్ వాడికి తప్ప ఎవరికి తెలియదు. ఓకే. మీరు ఫోటో అప్లోడ్ చేయండి, ఎక్కడికి పోతుంది? హైదరాబాద్లో ఉందా వాట్సాప్ సర్వర్ నాకు తెలియదు, కొన్ని నాచారంలో ఉందా తెలియదు, ఢిల్లీలో ఉందా తెలియదు, ఎక్కడికో పోతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ గోయింగ్, మధ్యలో ఎవడన్నా దాన్ని మీడియేట్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఆ ఫోన్లోంచి పంపించే ప్రతి ఇన్ఫర్మేషన్ అట్ అవర్ ఓన్ రిస్క్ అది. సో ఫస్ట్ ఏదన్నా ఇష్యూ జరిగింది అంటే వీఆర్ ద ఓన్లీ కల్ప్రిట్. ఫస్ట్ చేసిన వాడు రెండో వాడు అవుతాడు. అలాంటి పంపించుకుని ఉంటామంటే ఉండలేం. సో వాట్సాప్లో అయినా అంతే, ఫేస్బుక్లో అయినా అంతే. ఎస్పెషల్లీ దయచేసి చేయాల్సింది ఏంటంటే మీ వెరీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టద్దు, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ పెట్టద్దు. అంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎవరైనా అడిగారు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ డిజీ లాకర్ ఉంది, మీరు కావాలంటే అందులోంచి తీసుకోండి నా డీటెయిల్స్, నేను పంపను. బ్యాంక్ వాడే కనుక ఒరిజినల్ అయితే వాడు డైరెక్ట్గా దాని నుంచి తీసుకుంటాడు, ఇక్కడి నుంచి తీయడు వాడు. ఓటీపీస్, ఇప్పుడున్న టెక్నాలజీలో ఓటీపీ బైపాస్ చేసి స్కామ్స్ చాలా 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 ఎక్కువైపోయాయి. అసలు ఓటీపీ అక్కర్లేదు, స్ట్రైట్ అవే మీ ఆధార్ కార్డ్ మీద వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. కావాలంటే మీరు ఎప్పుడైనా ఒక బ్యాంకుకి వెళ్ళండి, సెంట్రల్ గవర్నమెంట్ యాప్ ఒకటి ఉంది, వాళ్ళు చెప్తారు, అది డౌన్లోడ్ చేసుకుంటే మీ ఆధార్ కార్డ్ మీద మీకు తెలియకుండా ఎన్ని లోన్స్ ఉన్నాయో తెలుస్తుంది, ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది. జనాలు సిమ్ కార్డ్స్ కూడా ఎట్లా తయారవుతారంటే ఒక సిమ్ కార్డు తీసుకుంటారు, తంబిస్తారు, 2 రోజులు వాడి పక్కన పెట్టేస్తాడు, ఒకళ్ళు ఏమంటే తీసి బయట పడేస్తారు. అది ఎవరికన్నా దొరికింది అనుకోండి, వాడు దాన్ని తీసుకెళ్ళి ఈ సిమ్ పని చేస్తుందో చూడండి, ఫోన్ పని చేయట్లేదు అని అదే అంటాడు. వాడు అది పెడతాడు, పని చేస్తుందా, రీఛార్జ్ చేసుకుంటాడు, మీ పేరు మీద ఇంకోటి ఫోన్ వాడుతున్నాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఎలా తెలుస్తుంది? ప్రాక్సీస్ ఉన్నాయి, స్పూఫింగ్స్ ఉన్నాయి. మన నెంబరే ప్రాక్సీ అయ్యి మన నెంబరే ఇంకోటి దగ్గర ఉంటుంది, వాడు అదే నెంబర్ నుంచి మీకు ఫోన్ చేసినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. సో మన ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అంటే దెర్ ఆర్ సెవరల్ ఛానల్స్. సూపర్ మార్కెట్స్, లేకపోతే మీకు మార్కెటింగ్ కాల్స్ ఎలా వస్తున్నాయి, షేర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్స్ ఎలా వస్తున్నాయి, ప్లే స్టోర్లో మనం ఏదో ఒకటి డౌన్లోడ్ చేస్తామా గేమ్స్, ఆ గేమ్లో ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ కోసం మన కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వాలా, మెసేజెస్ పర్మిషన్స్ ఇవ్వాలా. దీనివల్ల మనం ఒక్కళ్ళమే కాకుండా మన ఎంటైర్ ఫ్యామిలీ రిలేటివ్స్ని కూడా థ్రెట్లోకి పుష్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్స్టెంట్ లోన్ తీసుకుంటే చాలా మంది సూసైడ్స్ చేసుకున్నారు. రీజన్ ఏంటంటే వీడు లోన్ కట్టలేకపోతే వీడు కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చాడు కదా, నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ అందరికి ఒక ఆటోమేటెడ్ మెసేజ్ వెళ్ళిపోతుంది, ఈయన మెసేజ్ లోన్ తీసుకున్నాడు, మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికి. వాళ్ళందరూ వీళ్ళు చేసేసరికి సో దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్. అండ్ కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇల్లు వదిలి పారిపోయారు. సో ప్రతిదానికి సోర్స్ ఎవరంటే మనమే లీక్ చేస్తున్నాం. సూపర్ మార్కెట్స్ లో యూ డోంట్ హ్యావ్ టు గివ్ ద నెంబర్, షాప్స్ లో పోతే ఇవ్వక్కర్లేదు, బిల్లింగ్ అడిగారా అది మ్యాండేటా, ఒకవేళ నిజంగా అది అయిందా ఒక డమ్మీ నెంబర్ ఇంట్లో పెట్టుకోండి, ఆ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి, నెంబర్ రికార్డ్ చేసుకోండి. అది ఓన్లీ డబల్ కీప్యాడ్ ఫోన్. ఇప్పుడు జియోకి పోతే 700 రూపీస్ వస్తే ఒక డబ్బా ఫోన్ వస్తుంది, అది అక్కడ పెట్టండి. నెలకు ఒక 99 రూపీస్ 100 రూపీస్ రీఛార్జ్ చేయండి, ఎవరు అడిగినా అదే నెంబర్ ఇవ్వండి, దానికి ఏ కాంటాక్ట్స్ రావు, మీరు ఫోన్ తీయక్కర్లా, సైలెంట్లో పెట్టి ఇంట్లో పెట్టేయండి, అయిపోయింది, యువర్ సేఫ్. ఓకే సార్, వాట్సాప్ లేనిది మనం ఉండలేం. ఫస్ట్ ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా ఏది అయినా కూడా మంచి అయినా చెడైనా వాట్సాప్ లేనిది మనం ఉండలేం. రైట్ సార్, హౌ కెన్ వి యూజ్ ద డమ్మీ ఫోన్? అదే వాట్సాప్ మీరు ఇచ్చే బయట పబ్లిక్ లో పెట్టే నెంబర్కి వాట్సాప్ ఎందుకు? ఓకే మీరు పబ్లిక్ లో పెట్టే నెంబర్, ఇప్పుడు షాపింగ్ మాల్లో బిల్లింగ్ ఇచ్చే నెంబరు, దానికి వాట్సాప్ ఎందుకు? మనకి ఆఫర్స్ అక్కర్లేదు. మీకు నిజంగా ఆఫర్ కావాలంటే యూ వాకప్ టు ద స్టోర్, వాడు చెప్తాడు, ఇస్తాడు, లేదా వాడు ఏదైనా కూపన్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఇది యాక్సెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు యు ఆర్ అలవింగ్ సంబడి టు గెట్ ఇన్ టు యువర్ ఫోన్ కదా. వాడు ఎవడో మీకు ఫోన్ చేస్తాడు, మెసేజ్లు పెడతాడు, అవి ఇవి మొత్తం ఇట్లా 1 2 3 4 5 1 by 1 వస్తూనే ఉంటాయి మనకి. ఇవన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో వేర్ ఇస్ ద పాయింట్? మీరు ఎక్కడ ఆపగలరు? ఎప్పుడు మీరు నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టారు లేదా బ్లాక్ కొట్టారు ఆ నెంబర్ని,
అవుతుందా? వాడు ఇంకో నెంబర్ నుంచి మొదలు పెడతాడు. ఉమ్, ఉమ్, ఇవి నాకు కూడా కంప్లైంట్స్ వచ్చాయి. అవును. సార్ మాకు కంటిన్యూస్ స్పామ్ కాల్స్ వస్తున్నాయి. నేను బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నుంచి వస్తాయంటే, అవును. మీ నెంబర్ వాడి దగ్గర ఉన్నంత వరకు వాడు ఎన్ని సిమ్ కార్డులన్నా తీసుకుంటాడు, ఎంతమంది నుంచి అని చేస్తాడు. సో వాట్ ఐ సే ఇస్, దయచేసి మీరు నెంబర్ ఇవ్వాల్సి వస్తే ఉమ్, వాట్సాప్ ఫీచర్ కానీ, ఏ సాఫ్ట్ వేర్తో సంబంధం లేనటువంటి లేదా ఎటువంటి స్మార్ట్నెస్ లేని ఒక నెంబర్, డమ్మీ నెంబర్, ఒక 1100 ఫోన్ లాంటి దాంట్లో పెట్టి, నాకు దానికి ఏం వద్దు నాయన, ఉమ్, నువ్వు వదిలేసే, నువ్వు పంపిస్తే ఎస్ఎంఎస్ పంపించు, పాయింట్స్ ఏంటంటే దాంట్లో తీసుకుంటా, ఓకే. బట్ నాకు దానికి వాట్సాప్ లేవు, ఏమీ లేవు, యాక్టివేట్ కూడా చేయకండి, ఓకే. పెట్టేసేయండి. ఒక్కసారి స్మార్ట్ ఫోన్లో ఆ నెంబర్ వాట్సాప్ అయిందంటే మీ ఫోన్ మొత్తం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కదా వాడి కంట్రోల్కి, ఎలాగోలాగా వెళ్తుంది. అవును. మీ కెమెరా వెళ్ళొచ్చు, ఏదన్నా వెళ్ళొచ్చు. సో సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మన గ్రేవ్ మనమే దోవుకున్నట్టు అవుతుంది అది. ఓకే సార్, ఫోన్ ఆఫ్లో ఉన్నా కూడా ఉమ్. ఫొటోస్ ఎలా అవతల వ్యక్తికి వెళ్తున్నాయి సార్? ఓకే, మొబైల్ ఆఫ్ చేసి పెట్టినా కూడా. ఆఫ్ చేసినా కూడా ఇట్లాంటివి మేము చాలా వింటున్నాం. మనం అంటే అవతల వ్యక్తికి మనం నార్మల్గానే ఫోన్ రన్ అవుతుంది, బట్ వేరే ఫోన్కి మనం ఉన్న అంటే రన్నింగ్ స్టేటస్ తెలిసిపోతుంది. హౌ? ఇప్పుడు మీకు ఎక్కడ వచ్చింది ఇలాంటి ఇన్స్టెన్స్ ఒకటి ఒక చెప్పండి. బెంగళూరులో సార్, ఓకే. అంటే ఆన్ ఉందంట వాళ్ళకి, ఈమె చేసే యాక్టివిటీ సమ్ ఫొటోస్ పిక్స్ వాళ్ళకి వెళ్ళాయి. సో ఏ నుంచి బీకి వెళ్ళాయి. ఆ, సో రెండు ఫోన్లు ఆన్లోనే ఉన్నాయి అవును. కదా. అంటే ఈమెకు తెలియట్లేదు ఈమె ఫోన్లో నుంచి వాళ్ళకి వెళ్తున్నాయి అని. సో దానికి రీజన్ ఏంటంటే, నెంబర్ 1, ఇవి అగైన్ చాలా ఇష్యూస్ ఎక్కడ వచ్చాయంటే మాకు ఫ్యామిలీ ఇష్యూస్లో వచ్చాయి. ఓకే. హస్బెండ్ ఏం చేస్తారంటే, లేదా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్, ఇట్ కెన్ బి ఎనీ జెండర్, ఓకే. ఓకే. ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఓ, దే విల్ ఇన్స్టాల్ ఫ్యూ యాప్స్ ఉన్నాయి ఓకే. ప్లే స్టోర్లో, అవి Okay. డౌన్లోడ్ చేసేసి వీళ్ళ కంప్లీట్ క్లోన్ ఫోన్ కంట్రోల్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఓ, ఓకే, ఓకే. నెంబర్ 1. నెంబర్ 2, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండా వీళ్ళ ఫోన్లో నుంచి ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఫోన్ ఇతను క్లోన్ చేశాడు, ఓకే. హస్బెండ్ తన ఫోన్లో నుంచి ఎవరికి పంపాలనుకున్నా తనకి ఇన్ఫర్మేషన్ ఉండదు, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మూవ్ అవుతుంటుంది, ఓకే. తను ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుస్తుంది. ఇలాంటి కంప్లీట్ ట్రాకింగ్ అనేది అవైలబుల్ యాప్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకే. అవి చాలా డేంజరస్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే కొన్ని గేమింగ్ యాప్స్ వల్ల మనం ట్రాక్ అయిపోతున్నాం, ఓకే. కొన్ని లోన్ యాప్స్ వల్ల ట్రాక్ అయిపోతున్నాం, కొన్ని స్పెసిఫిక్గా ప్లే స్టోర్లోకి వెళ్తే మీరు జీపీఎస్ లొకేషన్ కావాలా, మీరు మొబైల్ లొకేషన్ కావాలంటే మొబైల్ లొకేషన్ కనుక్కోగలిగే ఒకే ఒక్క సోర్స్ అండ్ టూల్ గవర్నమెంట్ మొత్తం మీద ఎవరికి ఉంటుందంటే ఎనీ స్టేట్ పోలీస్ ఓకే. అండ్ ట్రై టెలిఫోన్ అథారిటీ. అవును. వీళ్ళ ద్వారా సర్వీస్ ప్రొవైడర్స్ ఎయిర్టెల్, జియో వీళ్ళకే ఉంటుంది. వీళ్ళు కాకుండా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి మీ మొబైల్ లొకేషన్ నేను కనుక్కొని చెప్తాను అని అంటే దట్ ఈస్ అన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఓకే. మీ మొబైల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫోన్ చేసి ప్రస్తుతం మీరు ఇక్కడ ఉన్నారు కదా అని అడిగాను అవును, అనుకోండి, అవును. నెక్స్ట్ సెకండ్ లో యూ హ్యావ్ అ రైట్ టు కాల్ 100. Hmm. నన్ను ఎవరో ట్రాప్ చేశారు, నా మొబైల్ హ్యాక్ చేశారు, నన్ను మానిటర్ చేస్తున్నారు, ఓకే. ప్లీజ్ ఫైల్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే. ఎందుకంటే ఇలాంటి అప్లికేషన్స్ బోలెడ్ ఉన్నాయి మార్కెట్లో. అలాంటి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, లైవ్లో మీకు 100లో దొరుకుతాయి. ఓకే. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క మాలిషియస్ యాక్టివిటీ, ఓకే. అంటే అవి మ్యానిపులేట్ చేస్తాయి డివైస్ని. అండ్ నాకు పర్సనల్గా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఫ్రమ్ మై కంపెనీ రీసెంట్లీ తను నాకు ఫోన్ చేసి మీట్ అయింది అన్నాను, సార్ మా హస్బెండ్కి నాకు తెలియట్లేదు, నేను ఎక్కడికి పోయినా తెలుస్తుంది, నా ఫోన్ లొకేషన్ చెప్తున్నాడు, నేను ఎవరిని కలిసానో చెప్తున్నాడు, నేను ఎక్కడెక్కడ లంచ్ చేస్తున్నాను చెప్తున్నాడు, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ గెటింగ్ సమ్ పిక్చర్స్, ఆయన నన్ను నిజంగా ఫాలో అవుతున్నాడా మరి ఎలా వస్తుందో తెలియదు, బట్ నా ప్రతి సెకండ్ లొకేషన్ ఆయన ఇంట్లో కూర్చొని నాకు చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. నేను మీ ఫోన్ ఓపెన్ చేయండి అన్న, చూపించాను. ఓకే. చూపిస్తే గూగుల్ సెట్టింగ్స్లో ఆయన మార్చాడు. ఓకే. రెండోది మ్యాప్ కాన్ఫిగరేషన్ చేసుకున్నాడు, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాడు. అప్లికేషన్ ఏంటంటే అందరికీ బయట విజిబుల్ అవ్వదు, బట్ సెట్టింగ్స్ మారిస్తేనే అది ఇన్విజిబుల్ నుంచి బయటకు వస్తుంది. ఓకే. దీనివల్ల ఏమైందంటే దీనికి కంప్లీట్ కావాల్సిన యాక్సెస్, మొబైల్ నెంబరు, దాని ఈమెయిల్ అడ్రస్ తినే మొబైల్లో నుంచి అన్నీ ఆయన ఫోన్లోకి వెళ్ళిపోతాయి. సో డ్రైవ్ యాక్సెస్ మొత్తం ఆయనకుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ అక్కడ ఉన్నాయో ఇక్కడ జరిగే ప్రతి యాక్టివిటీ అక్కడ పోస్ట్ అవుతుంది, ఓకే. లొకేషన్ అక్కడ పోస్ట్ అవుతుంది. ఈమె యొక్క ఫోటో తీసుకుంది అనుకోండి, ఇక్కడ బయటకు వెళ్ళి ఒక ఈవెంట్, ఎస్, ఎస్. ఆ ఫోటో ఇమ్మీడియట్గా డ్రైవ్లోకి వెళ్తుంది, ఆటో సేవ్, ఆ డ్రైవ్ అక్కడ ఆయనకి అలర్ట్ వస్తుంది. సో హీఈస్ ఆస్కింగ్ వై డిడ్ యూ గో దేర్, ఇంతసేపు ఎందుకున్నావు. సో స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు మనకు వాడు డిఫాల్ట్గా ఇచ్చే 30-40 అప్లికేషన్లు వాడడమే మనకు కష్టంగా ఉంది. ఇవి చాలకి ఇంకొన్ని డౌన్లోడ్ చేస్తాము, అవి వాడలేము, అక్కడ దెబ్బ పడుతుంది. సార్ మరి దీనివల్ల అమ్మాయిలకి సెక్యూరిటీ లేదంటారా? వీటి వల్ల వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని బయట వాళ్ళ చేతిలోకి వెళ్తున్నాయి. పర్సనల్ అనే కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ వదిలేసేయండి, బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది, చాలా వీటి వల్ల సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా గవర్నమెంట్ ఏం ప్రికాషన్స్ ఏం తీసుకోలేదంటారా?
మేడం గవర్నమెంట్ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు అంటే చాలా ప్రికాషన్స్ ఉన్నాయి మేడం. అండ్ దట్ ఓకే. ఈస్ వాట్ వి డూ ఎవ్రీడే. ఇప్పుడు మీరు లాస్ట్ 15 డేస్‌లో నేను 4 సార్లు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌లో పోయి కూర్చున్నా. ఓకే. దేర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మార్గదర్శక్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఓకే. అలాగే సైబర్ సెక్యూరిటీ మీద ఈగల్ నార్కోటిక్స్‌తో ఒక ప్రోగ్రామ్ జరిగింది. అండ్ నిన్నొక ఈవెంట్ మొదలైంది. సో పోలీస్ ఏం చేస్తున్నారంటే ఎనీ స్టేట్ పోలీస్ టు దట్ మ్యాటర్ దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్‌నెస్. దే ఆర్ అలర్టింగ్ పీపుల్. మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా దీస్ డేస్ వీ హ్యావ్ దిస్ ఆపోజిట్ జెండర్ బ్లాక్ మెయిలింగ్ ఫర్ ఎస్. ఎనీవన్. ఎస్. 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 అది జరుగుతోంది. అవును. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అగైన్ ఎ సెల్ఫ్ థాట్ ప్రాసెస్. నా ఆలోచన నాకు ఉండాలి. నా ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెడుతున్నాను, కంట్రోల్ లేదా అని అంటే ఉంటుంది. హ్మ్. ఎప్పుడు ఉంటుంది? ఒక ఇన్సిడెంట్ జరగంగానే ముందు పేరెంట్స్తో మాట్లాడి ఆ ఇన్సిడెంట్ వాళ్ళకి రిపోర్ట్ చేసి తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ఒక లాయర్ హెల్ప్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి ఇలా ఒక ప్రాసెస్లో వెళ్తే ఎవ్వరూ చనిపోవాల్సిన అవసరం ఉండదు. ఎవరికి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు. దొరికిన కేసెస్ కూడా ఉన్నాయి. హెరాస్మెంట్ ఓకే. చేసి దొరికిన కేసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ we got lot of people like that. And most unfortunate thing is ఎడ్యుకేషన్ సెక్టర్లో మెనీ కాలేజెస్లో ఫ్యాకల్టీస్ దొరికారు. ఎస్. ఎస్. అది కూడా జరిగింది. హ్మ్. రెండోది మనం యూజ్ చేసే అప్లికేషన్ బట్టి కూడా ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఆయన పెళ్లి సంబంధాల కోసం టెలిగ్రామ్ మ్యాట్రిమోనీస్. అప్లికేషన్ ఓపెన్ చేశాడు. ఓకే. టెలిగ్రామ్ టెలిగ్రామ్. దాంట్లోంచి ఒక అమ్మాయితో కనెక్ట్ అయ్యారు. ఓకే. అండ్ ఆయన ఏం చిన్నవాడు కాదు, మంచి బిజినెస్ మ్యాన్. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అతనికి పెళ్లి చేయాలంటే హనీ ట్రాప్ కేస్ ఓకే. 28 లక్షలు హ్మ్. 2 షార్ట్స్‌లో వెళ్ళిపోయిన అకౌంట్‌లోంచి డబ్బులు. ఆయన నాకు ఫోన్ చేసి, "సార్ మీ బిల్డింగ్‌లో ఉంటున్నాను, పలానా ఫ్లోర్‌లో ఉంటున్నానంటే" నేను ఏం జరిగిందని ఇది అన్నాడు. హ్మ్. "మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏం వెతుకుతున్నారండి" అని అడిగా. హ్మ్. ఇట్లా అన్నీ చెప్పారు. ఇప్పుడు తప్పు ఎవరిది అంటే అబ్బాయిది ఎంత తప్పుందో అమ్మాయిది కూడా అంతే తప్పుంది. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయిని మేము పట్టుకోవాలి. లొకేషన్ ఐడెంటిఫై చేసాము. ఓకే. కాకపోతే ర్యాండమ్‌లో ఉంది ఆ అమ్మాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లొకేషన్ మారిపోతా ఉంది. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయిని బ్లాక్ చేస్తే మళ్ళీ మాకు తనకు డౌట్ వస్తుంది. తను స్కిప్ అయిపోతుంది. హ్మ్. తను ఆల్రెడీ ఈస్ట్ సైడ్ ఆఫ్ తెలంగాణలో పోలీసులు హంటింగ్‌లో ఉన్నారు. హ్మ్. ఎక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని అంటే మన యూసేజ్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్స్ అనేది స్మార్ట్ ఫోన్లో ఈస్ గోయింగ్ రాంగ్. హ్మ్. ఒక అమ్మాయి ఒక ఫోటో నేను ఈ రోజుల్లో ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఐ హావ్ సీన్ లవ్ కేసెస్, రిలేషన్షిప్ కేసెస్ ఫ్రమ్ ద స్కూల్ ఏజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ మెనీ క్యాంపసెస్. ఇవి కంట్రోల్ చేయాలి అని అంటే జనరేషన్ కూడా ఎలా ఉన్నారంటే కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతారు. అవును. పోలీసులు ఏం చేస్తున్నారు? దే ఆర్ గివింగ్ కౌన్సిలింగ్స్, దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్. ఇవన్నీ చేశాక కూడా ఎండ్ ఆఫ్ ద డే మన కామన్ సెన్స్ పని చేయనప్పుడు ఎవరి ట్రాప్లోకి వెళ్ళి నేను పడ్డానంటే నేను ఒక అమ్మాయి ట్రాప్లో పడవచ్చు, ఒక అమ్మాయి వచ్చి నా ట్రాప్లో పడవచ్చు, ఏదన్నా జరగచ్చు. బట్ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోయింది, నా ఫైనాన్షియల్స్ అన్నీ దాంట్లోంచి వెళ్ళిపోతున్నాయంటే మై నెక్స్ట్ స్టెప్ ఇమ్మీడియట్గా నేను తప్పు చేసున్నా ఓకే. ఒప్పుకొని హ్మ్. హ్మ్. ఇమ్మీడియట్గా పోలీస్కి సరెండర్ అయ్యి ఇది జరుగుతుంది, నన్ను ఇక్కడ సేవ్ చేయండి అని చెప్పి ఒక స్టెప్ తీసుకోకపోతే రేపొద్దున అది ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బేసిందంటే ఖచ్చితంగా ఏదర్ ఫ్యామిలీనో లేకపోతే వీళ్ళో సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతున్న కేసెస్. ఓకే. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇన్ఫర్మేషన్ లీకేజ్ కానివ్వండి, ఫొటోస్ విషయంలో కానివ్వండి, పెళ్ళిలో ఏదైనా కూడా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు బీ పుట్టింగ్ అ ఫుల్ స్టాప్. పోలీస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే. కాకపోతే దానికన్నా ముందు ఫ్యామిలీతో మాట్లాడాలి. 3 స్టెప్స్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, పోలీస్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఒక లాయర్ని పెట్టుకొని లీగల్గా మూవ్ అవ్వండి. ఒక 6 నెలల్లో సంవత్సరంలో కేసు రిజాల్వ్ అయిపోతుంది. దానికి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సార్ ఈ ఫ్రీ వైఫై వాడితే మనం ఎక్కడికెళ్ళినా కూడా ఫ్రీ వైఫై వాడుతూ ఉంటాం. సో మన పర్సనల్ డేటా ఏమన్నా లీక్ అవుతుందా సార్? ఫ్రీ వైఫై అన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయనైతే నేనే కాదు, ఏ సైబర్ ఎక్స్పర్ట్ కూడా చెప్పారు. ఓకే. రీజన్ ఇస్ నేను అంత హార్డ్ కోర్ ప్రోటోకాల్స్ పెట్టి ఆ ఫ్రేమ్వర్క్ అంత టఫ్గా డిజైన్ చేస్తే ఓకే. ఒక కామన్ యూజర్ అది ఎయిర్పోర్ట్లో కానివ్వండి, మెట్రో స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాప్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా రైల్వే స్టేషన్లో అయినా హ్మ్. వాళ్ళకి అన్ని యాక్సెస్ రావు. సో వీళ్ళు యూట్యూబ్ చూసుకునే వాళ్ళు ఉంటారు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ అవును. అవును. దానికి ఒక లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. అది స్లోగా ఉన్నా కూడా వి స్టిల్ హ్యావ్ పీపుల్ హూ యూజ్ దట్. నౌ ద ప్రాబ్లమ్ ఇస్ ఎలా యూజ్ చేస్తున్నాము అని అంటే దాంట్లో మనకి సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఏం తెలియదు. ఒక కామన్ మ్యాన్కి అవేం అర్థం కావు. నేను ఏదేదో డౌన్లోడ్ చేస్తున్నాను, ఏవేవో అప్లోడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే హ్యాకర్స్ కూడా దాన్ని ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఓకే. సో వాడు either బ్లూటూత్ ద్వారా పబ్లిక్ ప్లేస్లో మీతో కనెక్ట్ అవుతారు, హ్మ్. లేదా ఒక హ్మ్. అప్లికేషన్ ద్వారా కనెక్ట్ అవుతారు, హ్మ్. ఒక మెసేజ్ పంపించి కనెక్ట్ అవుతారు, ఒక స్మాల్ ఎస్ఎంఎస్ ఓకే. ఓకే దట్ విల్ డ్యామేజ్ యువర్ ఎంటైర్ ఫోన్. ఓహ్! ఓకే దేర్ వర్ ఇన్సిడెంట్స్ ఇక్కడ హైదరాబాద్లోనే మేము వి కమ్ అక్రాస్ ఓకే. పబ్లిక్ వైఫైలో ఉండి ఏది ఎయిర్పోర్ట్లో జరిగింది ఇది. హ్మ్. అతను సీరియస్గా వర్క్ చేసుకుంటుంటే కొంతసేపటికి అతని ఎంటైర్ ల్యాప్టాప్ అందరూ అలాగే తనకి ఆయన ఫోన్ ఇవి రెండూ కూడా దేవర్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్. ఓహ్!
ఈయన అనుకున్న తప్ప అన్ని ఓపెన్ అవుతున్నాయి దాంట్లో. అంటే తను ఏం జస్ట్ వైఫై యూజ్ చేస్తున్నాను. వైఫై యూజ్ చేశారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వైఫై ఇవ్వడంలో మిస్టేక్ లేదు. ఓకే. వైఫైని యూజ్ చేసే వాళ్ళలో దేర్ కెన్ బి సంబడి ఇన్ ద పబ్లిక్ హూ విల్ మ్యానిపులేట్ ఇట్. ఆ మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఒక హ్యాకర్ ఉన్నాడు అనుకోండి, బ్లాక్ హ్యాట్ హ్యాకర్, వాడికి 2 నిమిషాలు పట్టదు. నేను నా ఆపోజిట్ పర్సన్ ఒకే వైఫైలో ఉన్నాము అని అంటే, వాడు ద ఆపోజిట్ పర్సన్ ఇస్ అ హ్యాకర్ అనుకోండి, ఇద్దరం ఒకే వైఫైలో ఉన్నాం కాబట్టి హీ కెన్ గెట్ ఇన్ టు మై డివైస్ ఈజీలీ. దానికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ద మూమెంట్ వాడు ఈ వైఫై ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని డివైస్ కనెక్ట్ అయిపోతే, ఇంకా నాకు తెలియదు వాడు కనెక్ట్ అయిన సంగతి కూడా, హీ కెన్ మ్యానిపులేట్ మై హోల్ కంటెంట్. సో అలాంటప్పుడు పబ్లిక్ వైఫైలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ప్లీజ్ అవాయిడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ప్లీజ్ అవాయిడ్ పర్సనల్ వీడియో కాల్స్. ఎస్పెషల్లీ నేను మెట్రోస్లో చూస్తుంటాయి వీడియో కాల్స్, పర్సనల్ వీడియో కాల్స్ తీసుకొని మాట్లాడుతుంటారు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్కషన్ జరుగుతుంటాయి. నేను నీకు ఒక 1,00,000 పంపిస్తున్నా, ఇది నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని, లేకపోతే ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని దీంట్లోంచి పంపిస్తుంటారు. ఇంత ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల. ఇంకొక 100 రూపాయలు వేసుకుంటే ఒక 3GB 4GB డేటా వస్తుంది, మొబైల్ డేటా. అది యూజ్ చేసుకొని మీ మొబైల్ డేటా మీరు యూజ్ చేసుకోవచ్చు కదా అంటే, నో, ఫ్రీగా వాడు కూడా ఇస్తున్నాడు. ఆ ఫ్రీలో ఎంత నష్టం ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది తెలియట్లేదా అంటే, మనం ఎన్నిసార్లు చెప్పినా అదే జరుగుతుంది. సార్, ఇది డార్క్ వెబ్ అంటే ఏంటి సార్? అది అంటే డార్క్ వెబ్ అనగానే తెలిసింది ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుంది అని విన్నాము. అది నిజమంటారా? అంటే మీకు కరెక్ట్ చెప్పాలంటే, మీకు నాకు మధ్యలో ఒక స్క్రీన్ పెట్టేస్తాను. నేను మీకు కనిపిస్తుంటా, మీరు నాకు కనిపిస్తుంటారు. బట్ యాక్చువల్గా మధ్యలో ఒక మ్యానిపులేషన్ గేమ్ జరుగుతుంటుంది. మీరు అడిగే క్వశ్చన్కి నేను చెప్పే ఆన్సర్కి సింక్ లేకుండా అక్కడ 3వది పబ్లిష్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు మన ఇంటర్నెట్లో. మనకు మామూలుగా చాలామంది క్రోమ్ని నేను ఇంకొక మోడ్లో ఆన్ చేసేసాను, ఓకే, దాంట్లో పెట్టేసుకున్నా అంటే నేను ఏం చేసినా ఎవరికి కనపడదు, లేదా నా హిస్టరీ క్లియర్, డిలీట్ చేసిన ఎవరికి కనపడదు అంటారు. నువ్వు డిలీట్ చేసిన హిస్టరీ నీ సిస్టంలోంచి పోయింది కానీ నీ ఫోన్లోంచి పోయిందే తప్ప మెయిన్ సర్వర్లోంచి క్లియర్ అవ్వట్లా. ఈ డార్క్ వెబ్ ఎవరు యూజ్ చేస్తారు అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ హ్యాకర్స్. అండ్ ఇప్పుడు నేను ఏదైతే టెలిగ్రామ్ ఇవన్నీ చెప్పాను, వీళ్ళందరూ యూజ్ చేసే ప్లాట్ఫామ్, వీటిల్లోంచి ద లాట్ ఆఫ్ వాట్ యూ కాల్ మ్యానిపులేటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వీడియోస్ ఎడిటింగ్, అలాగే మీరు చెప్పే కంటెంట్ని వేరే విధంగా రీపబ్లిష్ చేస్తారు దాని నుంచి. అంటే మనకి వాట్ యూ సీ దట్ నేను మాట్లాడుతున్నది ఒకటి, ఇప్పుడు దీనికి మళ్ళీ ఏఐ అటాచ్ అయింది. ఈ ఏఐ అటాచ్ అవ్వడంతో నేను చెప్తున్న కంటెంట్కి, నేను చెప్పిన కంటెంట్కి, అక్కడ డిస్ప్లే అయిన కంటెంట్కి అసలు సంబంధం లేదు. సో ఇప్పుడు మీరు నాకు మధ్యలో ఒక స్క్రీన్ వచ్చినట్టుగా, దట్ ఈస్ టోటలీ కంట్రోల్డ్ బై ఇన్ డార్క్ వెబ్ మోడ్. ఎలా ఉంటుందంటే, నేను అప్లికేషన్ వెబ్సైట్ దాంట్లోంచి ఓపెన్ చేసి, అంటే అది అందరికీ మళ్ళీ యాక్సెస్ ఉంటుందంటే రాదు. దానికి యూ నీడ్ సమ్ స్పెషల్ థింకింగ్, ఎలా యాక్సెస్ చేయాలి, మళ్ళీ దొరికిపోతారు అందులో కూడా. అలా దొరకకుండా హ్యాక్ చేసే టెక్నిక్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఒక హ్యాకింగ్ టెక్నిక్ ఉంది. ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ యూజ్ చేసుకొని నేను కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి, కంపెనీకి తెలియకుండా వాళ్ళ బ్యాక్ ఎండ్లోనే ఆ వెబ్సైట్లోంచి కొన్ని ఆప్షన్స్ మార్చేస్తా. అప్పుడు ఏమవుతుంది, నేను అక్కడ అడ్మిషన్స్ అనేది కొట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది అడ్మిషన్స్ రాదు, అక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తుంది. సో ఇట్లా బ్యాక్ ఎండ్లో మ్యానిపులేటింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఈస్ పాసిబుల్ త్రూ దిస్ ప్లాట్ఫామ్. ఇది చేసేవాళ్ళు, దీస్ ఆర్ ద హైయెస్ట్ పెయిడ్ పీపుల్ ఇన్ మెనీ ఆర్గనైజేషన్స్. వీళ్ళకి ఒక్కటే పని. వీళ్ళేం మళ్ళీ హైలీ క్వాలిఫైడ్ కూడా కాదు. కొంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా ఉంటారు ఈ కేసెస్లో. స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలు యూట్యూబ్ చూసుకొని కరెక్ట్గా నేర్చుకొని ఒక 2-3 కేసెస్ నుంచి డబ్బులు వచ్చాక బయటకు వచ్చి నార్మల్గా ఒక సర్టిఫికేషన్ లాగా చేసేసి మళ్ళీ దే ఇంప్లిమెంటెడ్. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకొని ఎథిక్స్ పక్కన పెట్టి హ్యాకింగ్ చేసే బ్యాచ్లు ఇవన్నీ. ఇదంతా ఇల్లీగల్ కదా సార్? ఎట్లా? ఖచ్చితంగా మేడం, ఇల్లీగల్ అంటే నేను ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఒక ఈవెంట్ డిస్కషన్ వస్తే నేను అప్పుడు కూడా అన్నా, సార్ మనము ఫిజికల్ క్రైమ్ కంట్రోల్ చేయలేకపోతున్నాము, సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఫిజికల్ క్రైమ్ విషయానికి వస్తే ఇప్పుడు నేను లాల్ బజార్కి వెళ్తాను మేడం. లాల్ బజార్కి వెళ్తే ఐ కెన్ బై ఎనీ ఆర్మీ డ్రెస్, ఐ కెన్ బై ఎనీ పోలీస్ డ్రెస్. నా ఐడెంటిటీ ఎవడన్నా అడుగుతున్నాడా? అడగట్లే. ఎందుకు అడగట్లే? అక్కడే చెకింగ్ లేనప్పుడు నేను రేపు పొద్దున డ్రెస్ కొనుక్కొని బార్డర్లో పోయి నిల్చుకొని నేను ఒక ఆర్మీ వాడిని అంటే, వితౌట్ ప్రాపర్ చెకింగ్ హౌ ఇస్ దట్ యు ఆర్ ఇష్యూయింగ్ అ డ్రెస్? సేమ్ వే ఆన్లైన్లో కూడా మీరు ఒక బ్యాంకింగ్లో మీరు ఒక క్రెడిట్ కార్డు ఒక 30,000-40,000 స్వైప్ చేయండి, మీకు బ్యాంక్ నుంచి ఒక కాల్ వస్తుంది, మీరే చేశారా లేదా పిన్ తప్పుకోండి, డెబిట్ కార్డ్ అయినా మీకు ఇమ్మీడియట్ గా కాల్ వస్తుంది. మరి 20,000-30,000కే నాకు బ్యాంక్ నుంచి కాల్ వస్తున్నప్పుడు 20 లక్షలు 30 లక్షలు పోతున్నప్పుడు కాల్స్ రావట్లేదంటే, ఫండమెంటల్ లాజిక్ ఇస్ ద బ్లాక్ షీప్ ఈజ్ ఇన్సైడ్ ద సిస్టమ్. తప్పు చేసేవాడు సిస్టంలో ఉన్నప్పుడు తప్పులు ఎన్ని జరిగినా కవర్ అవ్వవు, బయటికి రావు అవి. సో సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఒక బ్యాంక్ ఇష్యూ అయితే పట్టుకుంటే న్యూస్ పేపర్ కూడా వచ్చింది. 2 బ్యాంక్ వాళ్ళని పట్టుకున్నారు ఫస్ట్ టైం.
ఒక ఏజిఎం ర్యాంక్, ఒక మేనేజర్. ఎందుకంటే నా డబ్బులు పోయినా నేను బ్యాంకుకి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదంటే ఖచ్చితంగా దర్ ఇస్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ మేనేజర్ ఇన్సైడ్ ద సిస్టమ్. అక్కడ జరిగింది తప్పు. సో డార్క్ వెబ్ అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఆన్లైన్. ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు ఇందులో క్రియేట్ చేసుకొని దాని ద్వారా డిఫరెంట్ మ్యానిపులేషన్స్ చేస్తూ బయట ప్రపంచానికి ఏమీ తెలియకుండా చూస్తుంటారు. అండ్ దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే మీరు సిస్టంలో కొన్ని ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటేనే యూ విల్ బి ఏబుల్ టు యూస్. లేదా డౌట్ ఉందా అసలు అప్లికేషన్ టచ్ చేయదండి, వదిలేండి. ఓకే సార్, ఇప్పుడు ఫోన్ పోతే డేటాని రీసెట్ చేయడం తప్ప ఇంకా మనం ఏం చేయలేమంటారా? నేను చూసిన వాటిలో 80% ఆఫ్ ద కేసెస్లో ఫోన్ పోతే కంప్లైంట్ ఇవ్వడం కూడా మానేశారు జనాలు ఇప్పుడు. ఓకే, అది 10,000 రూపాయల ఫోన్, 20 రూపాయల, ఈవెన్ 1 lakh 2 lakhs ఐఫోన్ పోయినా సరే పీపుల్ ఆర్ రిచ్, ఇంకోటి కొనుక్కుంటున్నారు అనుకుందాం. నా ఫోన్ పోయింది, ఈ మధ్య ఒకటి పోయింది, ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. ఇస్తే సార్ దొరికితే మేము చెప్తాము. నేను ఇప్పుడు ఫోన్ దొరుకుతుందా లేదా అని రాలా, నాకు అందులో ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, మీరు ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి అని చెప్పి FIR 1930 అన్నీ చేశారు. మై నెక్స్ట్ యాక్టివిటీ వాస్, నేనే ఆ ఫోన్ యూజర్ని కాబట్టి నాకు అందులో ఏమేమి ఈమెయిల్స్ కనెక్ట్ అయినాయి, ఏమేమి లాగిన్ అయినాయి, ఫోన్పేలు ఏమున్నాయి, నా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏముంది, నా పర్సనల్ డేటా ఏముంది, వీలైనంత వరకు నా డెస్క్టాప్లోంచో ల్యాప్టాప్లోంచో అన్నిటి నుంచి సిస్టమ్స్లోంచి లాగౌట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు లాగిన్ అవ్వండి మీ ఈమెయిల్ ఐడి, మీరు వెళ్ళి మీ డెస్క్టాప్లో మీ ఈమెయిల్ ఐడి లాగిన్ అవ్వండి, ఇంకొక సెకండ్ టైం మళ్ళీ మీ ఫోన్కి వస్తే ఆటోమేటిక్ అలర్ట్ వస్తుంది మల్టీ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ అని. సో దట్ మీన్స్ మీ ఫోన్కి సెకండ్ కంట్రోల్ మీ ల్యాప్టాప్లో ఉంది. ఏదన్నా ఫోన్కి ప్రాబ్లం వచ్చిందా ముందు అక్కడి నుంచి ఇవన్నీ డిస్కనెక్ట్ చేసేసేయండి, ఈమెయిల్ తీసేసేయండి, ఫోన్పే తీసేసేయండి, మొత్తం కట్ ఆఫ్ చేయండి. ఫొటోస్ అంటారా గ్యాలరీలో, ఒకవేళ మీ డ్రైవ్లోకి ఆటోమేటిక్గా సేవ్ అయినాయా, ముందు డ్రైవ్లో ఉన్న ఫోటోలన్నీ మీ లోకల్ సిస్టంలోకి డౌన్లోడ్ చేసి అక్కడ డిలీట్ చేసేసేయండి. ఇంతవరకు లేదు సార్ ఫిజికల్ ఫోన్లో ఉన్నాయి అనమ్మా, దట్స్ ద వర్స్ట్ కేస్. ఎందుకంటే అది మన చేతిలో లేదు. అందుకే ఫోన్ వాడు ఏం చేస్తా అంటే చాలా మంది డిజేబుల్ చేస్తారు, ప్రతి ఫోటో ఆటోమేటికల్లీ డ్రైవ్లో సేవ్ అయ్యేటట్టుగా ఇస్తారు. అప్పుడు మీ లోకల్ మెమరీలో ఉండదు, డ్రైవ్లో ఉంటుంది. ఫోన్ పోయింది అనుకోండి, నేను డ్రైవ్ మొత్తం ఖాళీ కొట్టేస్తే వీడు గ్యాలరీ ఓపెన్ చేసిన నా ఫోన్ తీసుకొని అక్కడ ఏం కనపడవు వాడికి. చాలా మంది అనుకుంటారు నేను పాస్వర్డ్ పెట్టా, ప్యాటర్న్ పెట్టా అని. 10 రూపాయలు ఇస్తే హ్యాబిట్స్ పోతే 10 నిమిషాల్లో తీసేస్తాడు వాడు. 10 నిమిషాల పని అది. సో ప్యాటర్న్లు, నెంబర్లు, ఇట్ ఈస్ నథింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి మన ఆధార్ నెంబరో, ఫోన్ నెంబరో, ఇంట్లో వాళ్ళ బర్త్ కార్ నెంబర్లో ఉంటాయి. సో అది వదిలేస్తే డేటా వరకు వచ్చేసరికి మీ డ్రైవ్లకి యాక్సెస్ పెట్టుకోవాలి. ఏదైనా మిస్ అయిన ఇలా ఫోన్ పోయినప్పుడు ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఎప్పటికప్పుడు ఎవ్రీ 15 days క్లియర్ చేసేసి ఎక్కడ వేరే హార్డ్ డిస్క్లోకి వేసేసుకోండి. ఎన్ష్యూర్ దట్ ఇట్స్ ఎ న్యూ ఫోన్. కాంటాక్ట్స్ మీ ఈమెయిల్ కనెక్ట్ చేసుకోండి. ఫోన్ పోయిందా ఇక్కడ డిస్కనెక్ట్ చేసుకోవచ్చు, కొత్త ఫోన్లోకి వస్తాయి. మెసేజెస్ వదిలేండి. వాట్సాప్ వెంటనే ఇంట్లో వాళ్ళు ఇంకొక ఫోన్ తీసుకొని అవసరమైతే వాట్సాప్లోనో వాట్సాప్ బిజినెస్ ఆన్ చేసి దాంట్లోకి మీ వాట్సాప్ రియాక్టివేట్ చేసుకోండి. సో దట్ అక్కడ ఇంకోటి యూజ్ చేయడానికి. ఫోన్పే ఇంకొకరి దాంట్లోకి, లేదా అసలు ఫోన్పేని కంప్లైంట్ రైజ్ చేయండి, నా ఫోన్ పోయింది ప్లీజ్ స్టాప్ ఇట్ అంటిల్ ఐ బై ఎ న్యూ ఫోన్, నేనే రిక్వెస్ట్ రైజ్ చేస్తాను. బ్యాంక్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఒక 90% రిస్క్ మనం అవాయిడ్ చేయొచ్చు. సార్ ఆడపిల్లలకి సైబర్ సెక్యూరిటీ ఎంతవరకు అవసరం సార్? ఆడపిల్లలకి సైబర్ సెక్యూరిటీ చాలా అవసరం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడున్న ఫ్యాషన్ వరల్డ్లో, స్టైలిష్లో, ఓకే, ఇల్లు దాటి బయటకు వెళ్ళంగానే ఏదో ఒక బ్రాండెడ్ వస్తువు కొనడము, లేకపోతే ఏదో ఒకటి చేయడము, ఇమ్మీడియట్గా దానికి సెల్ఫీలు తీసుకోవడం, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లు వచ్చాక పర్సనల్ ఫేస్ టైమ్ ఈజ్ మోర్. సో వెన్ దిస్ పర్సనల్ ఫేస్ టైమ్ ఈజ్ ఇంక్రీజ్, ఏం చేస్తున్నారు, ప్రతి చిన్న ఫ్యాక్టర్ని తీసి సోషల్ మీడియాకు అప్లోడ్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ కొనిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా దర్ ఇస్ అ ఫీచర్ దట్ దే కెన్ గెట్ ఎ కంట్రోల్ ఆఫ్ దేర్ ఫోన్. అది వాళ్ళకి చెప్పక్కర్లా. పేరెంటల్ కంట్రోల్ వీళ్ళు పెట్టుకునే సెన్స్ వీళ్ళకి ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ ప్రతి 10 houses-లో 8 houses-లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక సపరేట్ రూమ్ ఉంటుంది ఈ రోజుల్లో. వాడికి ఒక ఫోన్, ఆ డోర్ వెనక ఏం జరుగుతుందో పేరెంట్స్ ఖచ్చితంగా తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దయచేసి మీ పిల్లల ఫోన్, ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే ప్లీజ్ వాచ్ దేర్ మూమెంట్స్. అదేం హ్యాకింగ్ కాదు, ఇట్స్ అ ప్రొటెక్షన్. ప్లీజ్ వాచ్ దేర్ మూమెంట్స్. వాళ్ళ ఫోన్ కంట్రోల్ మీరు పెట్టుకోండి. వాళ్ళ అంటే నేను మళ్ళీ యాప్స్ అన్ని తీసుకోమని నేను అనట్లా, బట్ డివైస్ మేనేజ్మెంట్ అని ఒక అప్లికేషన్ వస్తుంది. దాంట్లో కొనేటప్పుడు కానీ లేదా కంపెనీ వాడికి కస్టమర్స్ కేర్కి ఫోన్ చేస్తే దే విల్ అసిస్ట్ ద పేరెంట్ ఇన్ సెట్టింగ్ దిస్ అప్. అప్పుడు ఏమవుతుంది, మా అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, మా అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు, వాళ్ళ ఫోన్లో ఏం నడుస్తున్నాయి, ఇది వాళ్ళకి చెప్పక్కర్లా, బట్ యూ హ్యావ్ అ రెడ్ ఐ ఆన్ ఇట్. ఏదన్నా చిన్న అటు ఇటు వచ్చినా ఫస్ట్
వాళ్ళని మీ కంట్రోల్‌లో తీసుకోవడానికి ఒక యాక్సెస్ ఉంటది. ఓకే. ఇల్లు దాటి బయటకి పోతే ఇంట్లో ఉన్న అమ్మాయి బయట అలా ఉండదు. ఐయామ్ సారీ టు సే థిస్. ఇట్స్ ట్రూ. రైట్? ట్రూ. టియర్ 2, టియర్ 3 నుంచి వచ్చిన పిల్లలు ఊర్లో ఒక రకంగా ఉంటారు. ఊరు దాటి వచ్చాక ఒక రకంగా ఉంటారు యెస్. సిటీలో. యెస్. ఇక్కడ కల్చర్, ఇక్కడ హ్యాబిట్స్, ఇక్కడ లైఫ్ స్టైల్, ఈజీ మనీ మేకింగ్ వీటికి. ఒక్కసారి ఇఫ్ దే ఫాల్ ఇన్ ప్రే ఆఫ్ దీస్ థింగ్స్ హ్మ్. మళ్ళీ వెనక్కి పోవడం కష్టం. అవును. అక్కడ దే ఆర్ బికమింగ్ టఫ్. హ్మ్. అందుకని ఏం చేయాలి? ఆడపిల్లలు ఎప్పుడైతే ఫోన్‌లు వాడుతున్నారో, హ్మ్. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది అనుకున్నప్పుడు ముందు పేరెంట్స్‌తో మాట్లాడండి. నెంబర్ 2 సేమ్ థింగ్ కామన్ సెన్స్. ఏ ఫోటో నేను ఆన్‌లైన్‌లో పెట్టాలి, ఏ ఫోటో పెట్టకూడదు. ఎలాంటి ఫోటోస్ పెట్టాలి, ఎలాంటివి పెట్టకూడదు. హ్మ్. నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటే దాన్ని పెట్టాలి, ఎలాంటిది పెట్టకూడదు. ఇది ఇంపార్టెంట్. యెస్. నేను టాప్ వ్యూలో సెల్ఫీ తీసుకున్నాను, సైడ్ యాంగిల్‌లో సెల్ఫీ తీసుకున్నాను. మీరు ఎలాగన్నా తీసుకోండి, ప్రాబ్లమ్ లేదు. బట్ ఓకే. దానివల్ల యూ ఆర్ క్రియేటింగ్ ఎ స్టోరీ ఫర్ సమ్‌వన్. అది హ్మ్. అవాయిడ్ హ్మ్. చేయండి. మీ ఫోటో ఇంకొకరికి స్టోరీ అవ్వకూడదు. మీ ఫోటో ఇంకొకరికి అడ్వాంటేజ్ అవ్వకూడదు. అది మీకు ప్రాబ్లమ్ కాకూడదు. హ్మ్. ఇది ఆలోచించగలిగిన అమ్మాయి ఎవరన్నా ఉంటే ఫోటో అప్‌లోడ్ అవ్వవు. హ్మ్. ఒక నార్మల్‌గా స్టడీగా డీసెంట్‌గా ఫోటో తీసుకొని పెట్టండి. రిస్క్ జరగదంటే జరగచ్చు. ఇఫ్ యూ హావ్ ఎ పర్సనల్ ఇష్యూ విత్ సమ్‌వన్ లేదా ఇంకోదన్నా. బట్ పెట్టుకునే మన డ్రెస్సింగు వీటిల్లోనే తేడాగా ఉండి లేదా మన హ్మ్. థింకింగ్‌లోనే తేడాగా ఉన్నప్పుడు అలాంటి ఫోటోస్, అలాంటి కంటెంట్ నేను పబ్లిష్ చేస్తే ఆన్‌లైన్‌లో సేఫ్టీ ఈజ్ జీరో. హ్మ్. అండ్ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో కాలేజ్‌లో ఉంటున్నారు, ఈవెంట్స్ వస్తున్నాయి, ట్రేడింగ్ యాప్స్‌లోకి ఎంటర్ అయితున్నారు. ఎంటర్ అయిపోయి నేను బ్యూటీ కిట్స్ కొనుక్కోవాలి, ఇలాంటి డ్రెస్ కొనుక్కోవాలి, కాలేజ్‌లో ఈవెంట్ ఉంది, ఇంట్లో వాళ్ళని అడిగితే డబ్బులు ఇవ్వరు, లేదా ఇంట్లో ఇచ్చే కెపాసిటీ లేదు. ఈ ట్రేడింగ్ యాప్స్‌లో, లోన్ యాప్స్‌లోకి వెళ్ళిపోతారు, డబ్బులు పెట్టేస్తారు. బికాజ్ ఐ హావ్ ఈవెన్ సీన్ దిస్ స్టూడెంట్స్ కేసెస్. ఓకే. అబ్బాయిలు కూడా. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఇవి పెడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ ఐడెంటిటీ పక్కవాడికి రివీల్ అయిందో, వీళ్ళు డబ్బులు ఎప్పుడైతే రిటర్న్ కట్టలేరో, మెనీ గర్ల్స్ కమిటెడ్ ఈవెన్ సూసైడ్ ఫర్ ఇట్. యెస్. అది కూడా అయింది. అవును. ఇలాంటి ఫోటోల వల్ల రిలేషన్‌షిప్ బిల్డ్ అయ్యి, ఆ లవ్ స్టోరీలు ఏమన్నా 100% లవ్ అంటే కాదు. కాదు. కొంచెం దూరం వెళ్తాయి. అంతే. వీళ్ళిద్దరు పర్సనల్ ఫోటోస్ ఆన్‌లైన్‌లో పోతాయి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే హావ్ ఎ బ్రేక్ ఇన్ బిట్వీన్. ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఇంకొక రిలేషన్‌షిప్‌లో ఒక మ్యారేజ్‌కి వెళ్ళే లోపల ఈ సోషల్ మీడియాలో ఈ కంటెంట్ చూసి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చి, అవును. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్నల్ చైన్ లింక్. అంతే. సో ఫస్ట్ పెట్టే ఒక పోస్టే మన లైఫ్‌ని డిసైడ్ చేస్తది. మన లైఫ్‌ని మనమే స్పాయిల్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. మన లైఫ్‌లో మనం ఏది ఫోన్‌లో ఉంచాలి, ఏది హ్మ్. ఉంచకూడదు. హ్మ్. నేను 100 సెషన్‌లకు పోయాను, ఫోటోలు పెట్టానంటే అది నాకు ఓకే. హ్మ్. బట్ నేను ఫ్యామిలీతో కలిసి నెక్లెస్ రోడ్‌లో అచ్చచ్చ! మొక్కజొన్నలు తింటున్నా అంటే అది నా పర్సనల్. వాళ్ళకెందుకది? అవును. ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రోడ్డు మీద అంతమంది చూస్తున్నారు. ఇంక హ్మ్. ఊర్లో వాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఏముంది? అంతే. ఇది కామన్ సెన్స్. హ్మ్. ఇది తెలియట్లే జనాలకి. అవును. నేను నిన్న సాయంత్రం బుద్ధుడి దగ్గర ఫోటో తీసుకున్నా. ఇది నా ఫ్యామిలీ ఫోటో. మా అమ్మాయికి ఐస్ క్రీమ్ కొనిచ్చానంటే హ్మ్. దట్స్ యువర్ పర్సనల్. నాలాంటోడు తగిలితే నువ్వు ఇంట్లో చెత్తని తీసుకొచ్చి రోడ్లో పెట్టినట్టు, ఐ మీన్ రోడ్లో చెత్త ఇంట్లో పెట్టినట్టు మీ ఫ్యామిలీ ఇష్యూస్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి రేపు ఏదైనా ఇష్యూ అయిందంటే, బికాస్ మెనీ ఫ్యామిలీస్ హ్యాడ్ దిస్ మార్ఫింగ్ ఇష్యూ కూడా. అవును. అవును. ఒక వీడియో చూసాను ఈ మధ్య అమ్మాయి గురించి, ఒక ఆడపిల్ల గురించి ఆన్‌లైన్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చింది. ఫారిన్‌లో అది. మీరు కూడా చూసుంటారు. ఓకే. ఆ పాప ఎస్కలేటర్ మీద మాల్‌లో వెళ్తా ఉంటుంది. అవునవునవునవును. చూసాను. ఎవ్రీవన్ సేస్ హాయ్ టు హర్. హ్మ్. తర్వాత ఒక 2 మినిట్స్ చూసిన తర్వాత థర్డ్ మినిట్‌లో అసలు మెసేజ్ వస్తుంది. ఎలా తెలుసు వీళ్ళందరికీ? ఆ హస్బెండ్ అడుగుతారు వైఫ్‌ని. అడిగితే షీ ఈస్ అక్రాస్ ద సోషల్ మీడియా. తన ప్రతి చిన్న మూవ్‌మెంట్ వైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో, స్నాప్‌చాట్‌లో వీటిలో అవును. పెడుతుంటే అవును. ఎవ్రీవన్ నోస్ టెన్నిస్ అయింది అదైంది. సో వేర్ ఈస్ యువర్ ప్రైవసీ అంటే ఎవడు నో. మనం ప్రైవసీ తీసుకెళ్ళట్లా. మనమే ఇచ్చేస్తున్నాం. వి ఆర్ మేకింగ్ అవర్ లైఫ్ పబ్లిక్, యెస్. ఓపెన్. సో పేరెంట్స్ మిస్టేక్ ఉంది. పిల్లల మిస్టేక్స్ అలాగే ఉన్నాయి. ఎస్పెషల్లీ అమ్మాయిలు ప్లీజ్ రీథింక్. మీరు ఏ ఫోటో పెడితే హ్మ్. మీ లైఫ్‌కి డేంజర్. ఎలాంటి కంటెంట్ పెడితే మీ లైఫ్‌కి అది బెనిఫిట్. సరే. అది ఆలోచించాలి. సో సరే. పుట్ ఎ ప్రొఫెషనల్ ఫేస్ విత్ ఎ ప్రొఫెషనల్ బ్లేజర్. మాట్లాడండి. అది కూడా ఎలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో అప్‌లోడ్ చేయాలి? ఇప్పుడు లింక్డ్ఇన్‌లో పెట్టండి. నో రిస్క్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకే. ఇప్పటివరకు లింక్డ్ఇన్‌లో ఏ రోజు ఇలాంటి కేసెస్ లేవు. ఓకే. బట్ స్నాప్‌చాట్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో పెడితే అట్ యువర్ ఓన్ రిస్క్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి మనం కింద. అంతే. సింపుల్. సార్ మనం డైలీ ఒక వందల న్యూస్ చూస్తున్నాం. ఒక్క న్యూస్ కాదు సార్. భార్యను భర్త చంపడం, భర్త భార్యను చంపడం, ఒక కన్న తల్లే పిల్లల్ని చంపడం. ఆ తల్లి రీసెంట్‌లీ మనం చూసుకున్నట్టయితే సూసైడ్ చేసుకోవడం. మదర్‌తో సహా పిల్లల్ని తీసుకెళ్లడం. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకే కూర్చొని మాట్లాడితే కొన్ని సమస్యలు తీరిపోయే సందర్భాలలో కూడా అవును. వాళ్ళు మనసుకు తీసుకొని వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక, డిస్కస్ చేసుకోలేక ఇట్లాంటివన్నీ చాలా వింటున్నాం. వీటిని ఎట్లా సార్ మనం కంట్రోల్ చేసేది? మనం కంట్రోల్ చేయడానికంటే ఒకటి ఏ ప్రాబ్లమ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తది. నాకొస్తుంది, మీకొస్తుంది, అందరికీ వస్తది. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు
ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్‌లో మనం ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఓకే. చాలా మంది చేస్తున్న మిస్టేక్ అండ్ దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ చనిపోతున్నారు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానివ్వండి, ఇంట్లో హస్బెండ్ తాగొచ్చాడనో, లేతే వైఫ్ ఎక్కడో బయటికెళ్ళి లేట్‌గా వచ్చిందనో, లేతే పిల్లలు మార్క్స్ సరిగ్గా రాలేదనో, రీజన్ కెన్ బి ఎనీథింగ్. లేతే అత్తమామలతో ఇష్యూ, అవును. తోడికోడళ్ళతో ఇష్యూ, ఫ్యామిలీలో 1,00,000 సవాళ్ళుంటాయి. ఫస్ట్ థింగ్ ఈస్ హ్మ్. మీ ఫ్యామిలీ ఇష్యూ ఏదైనా సరే ఎవరిదైనా కానీ, ఓకే. మీ ఇంటి 4 వాల్స్ దాటి ఫిఫ్త్ వాల్ లేదా బయటకి వెళ్ళింది అనంటే హ్మ్. అది బిగ్గెస్ట్ బ్లండర్. మ ఇవాల్టికి కూడా నాకు ఇప్పుడు మీకొక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 'ముత్యాల ముగ్గు' సినిమా మీకు గుర్తుందా? అవును. అవును. అందులో ఒక డైలాగ్ ఉంది. హ్మ్. కాంతారావుతో ఆమె హీరోయిన్ చెప్తుంది ఒకప్పుడు. ఏదో ఆయన పెద్దాయనొచ్చి, "అమ్మ నేను అబ్బాయితో నేను మాట్లాడతానంటే, హ్మ్. సిఫార్సులతో సంస్ కాపురాలు నడవు మావయ్య" నడవమా అంటుంది. యెస్. యెస్. ఇవాల్టికి కూడా నేను నమ్మేదదే. హ్మ్. ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనో, అన్నదమ్ముల మధ్యనో ప్రాబ్లమ్ వస్తే థర్డ్ పర్సన్ రికమెండేషన్ ఈస్ నాట్ ఇంటర్ఫియర్డ్. ఐ యెస్. మీన్ ఇట్స్ నాట్ నీడెడ్. ఓకే. వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ప్రాబ్లమ్ పెంచే అవకాశం ఎక్కువ ఉంటుందే తప్ప తగ్గించదు. అవును. అవును. మీ పేరెంట్స్‌తో కూర్చొని మాట్లాడండి. హ్మ్. అడగండి. అడ్వైస్ తీసుకోండి. బట్ యూ ఆర్ ద జడ్జ్‌మెంట్ మేకర్స్. హ్మ్. ఆ వైఫ్ అండ్ హస్బెండే జడ్జ్‌మెంట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం చేస్తున్నది కరెక్టా? రాంగా? హ్మ్. అంటే ఒకవేళ భర్త అరుస్తున్నాడు అనంటే, తిను కొంతసేపు కామ్ డౌన్ అవ్వాలి. అవును. లేదా అవును. ఈమె అరుస్తోంది అనంటే, వీళ్ళు కామ్ డౌన్ అవ్వాలి. ఎక్కడో ఒక చోట ఒక బ్యాలెన్స్ అనేది రావాలి. అవును. ఇది రానప్పుడు ఇద్దరు లెవెల్ అరుస్తూ పోతే హ్మ్. వాళ్ళకి పిల్లలుంటే నెక్స్ట్ అవును. ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది. అందుకే అవును. చాలామంది సైకాలజిస్ట్ చెప్తారు. పిల్లల ముందర మీరు అరుచుకోవద్దు, కొట్లాడొద్దు. నేను కూడా చాలామంది పేరెంట్స్‌కి చెప్పా. మీ ఇద్దరికైనా ప్రాబ్లమ్ ఉందా? పిల్లల్ని పార్క్‌కి వదిలేసేయండి. వాళ్ళని ఆడుకోమనండి. బయటికి మీ ఇద్దరు ఆర్గ్యూ చేసుకోండి. వాళ్ళు వచ్చే లోపల సార్ట్ ఔట్ చేసుకోండి. అంతే. అంతే. అంతేగాని పిల్లల ముందర గొడవ పడ్డము, పిల్లల ముందర ఇవన్నీ చేస్తే వాళ్ళకి అది ఒక నెగెటివ్ థాట్ వస్తుంది. బయట కూడా అదే చెప్తారు. హ్మ్. మీ మమ్మీ డాడీ ఉన్నారా ఏంటంటే వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. అవును. ఇదే అవును. వెళ్ళిపోతుంది బయటికి. వింటుంటాం. హ్మ్. నంబర్ 2 సూసైడ్ చేసుకుంటున్నారు అనంటే హ్మ్. ఫర్ ఎనీ రీజన్ ఒక 2 మినిట్స్ ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా వస్తది. అవును. నేను సరే చేసింది ఇప్పుడు ఫర్ సెల్ఫ్ ఎగ్జాంపుల్ రియలైజేషన్ వచ్చింది. ఆ! ఎగ్జాక్ట్‌లీ హస్బెండ్ మిస్టేక్ ఉందనుకోండి. అవును. ఒక 2 నిమిషాలు ఎవడు చూడకుండా పోయి వాళ్ళ ఆవిడ కాళ్ళు పట్టుకున్నా నష్టం లేదు. అంతే. సారీ చెప్పి కాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు ఇది జరగదు అది చూసుకుంటా. లేదా ఈమె అదే పని చేసినా నష్టం లేదు. అంతే. అంతే. పిల్లలు కూడా నాకు ఐ హాడ్ వన్ ఆఫ్ అవర్ నోన్ ఫ్యామిలీ రిలేటివ్స్. ఇది లాస్ట్ టైమ్ కూడా చెప్పాను ఇక్కడ. వాడు హి వాస్ ఆల్వేస్ ఎ టాపర్ ఫర్ అప్ టు 10థ్ క్లాస్. ఓకే. 10థ్ క్లాస్ వరకు టాపర్. ఇంటర్మీడియేట్‌కొచ్చాక ఏపీలో వాడు ఫస్ట్ టైమ్ హి ఫెల్ ఇంటూ థర్డ్ ర్యాంక్. ఓకే. బోత్ ద పేరెంట్స్ వర్ డాక్టర్స్ ఓహ్! అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు అగ్రీ దట్. హ్మ్. కాలేజ్‌లో థర్డ్ ర్యాంక్ అన్న ఇదొచ్చింది. హ్మ్. సరే ఫస్ట్ ఇయర్ అట్లే కంటిన్యూ అయింది. సెకండ్ ఇయర్‌లోకొచ్చాక ఈ థర్డ్ ర్యాంక్ డిప్రెషన్ ఇంపాక్ట్ 2 పేపర్‌లు పోయినాయి సెకండ్ ఇయర్‌లో. ఓహ్! అది ఓకే. ఇంకా నెగటివిటీ వచ్చింది. హ్మ్. వచ్చి ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ ఫోన్స్ వీడు నాకు ఫోన్ చేశాడు. చేసి బాబాయ్ ఇట్లా అంటున్నారు అది ఇది అని. ఏం కాదురా నువ్వు లైట్ తీసుకొని నేను మాట్లాడతా అవి ఇవి అని చెప్పి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. నేను కాలేజ్‌కి పోతున్నాను. ఇట్లా ఉంది వాళ్ళు రమ్మన్నారు మాట్లాడాలి పేపర్స్ ఎందుకు అని. నువ్వు అక్కడే ఉండు కావాలంటే నేను క్యాంపస్‌కి వస్తా ఊర్లోనే ఉన్నాను నేను అని అంటే సరే నేను అవసరమైతే ఫోన్ చేస్తా అన్నాడు. ఒక 2 అవర్స్ తర్వాత ఐ గాట్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్సో ఫ్రమ్ ద పోలీస్ దట్ హి వెంట్ టు ద 9థ్ ఫ్లోర్ అండ్ హి జంప్డ్ సూసైడ్. ఉన్నారా? లేదు చనిపోయాడు. స్పాట్‌లోనే పోయాడు. 9థ్ ఫ్లోర్ నుంచి దూకాడు. ఎందుకు పోయాడంటే నేను ఫస్ట్ థింగ్ ఈస్ పోలీసులకి చెప్పా. మీరు ముందు వాళ్ళ పేరెంట్స్‌ని కస్టడీలో తీసుకోండి. దే బోత్ వర్ డాక్టర్స్. ఓకే. రీజన్ ఈస్ అరే ఒక మూడో ర్యాంక్ వచ్చినా, పదో ర్యాంక్ వచ్చినా ఏమన్నా అంత ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టేటస్ సింబల్ వై డు యూ కన్సిడర్ ఇట్ సో హార్డ్? ఓకే. ఆల్రెడీ వాడు 2 పేపర్స్ పోయినాయి. కూర్చోబెట్టి మోరల్ సపోర్ట్ ఇచ్చి, చదివించి ఒక హ్మ్. పేరెంట్‌గా ఇదే పని ఒకప్పుడు మా ఫాదర్ చేశారు. నన్ను జేఎన్‌టీయూ తీసుకుపోయి కూర్చోబెట్టి అవునవును. 15 రోజులు చదివిచ్చారు. హ్మ్. అప్పుడు ఆయన వదిలేసుంటే ఇవాళ నేను ఇంకో రకంగా ఉండేవాడిని. అవును. అలాంటిది ఈ రోజున నేను ఒక పేరెంట్ వాళ్ళ పిల్లవాడిని కూర్చోబెట్టి, పోతే పోయిందిరా రేపు చూసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఒక పేపరే గదా! పక్క వాళ్ళు ఎప్పుడైతే మనం చుట్టుపక్కల వాళ్ళ కోసం బతకడం మొదలుపెడతామో, మన లైఫ్ మన కంట్రోల్‌లో లేదు. అది లేదు. తప్పది. ఉండదు. సొసైటీలో 100 మంది 100 అంటారు మేడం. మీరు ఎంత కరెక్ట్‌గన్నా ఉండండి. అవును. అవును. ఎవడో ఒకరు పాయింట్ ఔట్ చేస్తాడు. యెస్. వాళ్ళ కోసం బతుకుతున్నట్టు ఉండకూడదు మనం. అవును. నా లైఫ్ ఇవాళ నా దగ్గర డబ్బులున్నాయా నాకు నచ్చినట్టున్నా. హ్మ్. డబ్బులు లేవా నేను అలాగే ఉంటా. అవును. నా పాయింట్ అది కాదు. పేపర్ పోయింది. వాట్ ఈస్ హ్మ్. యువర్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ? కూర్చోబెట్టుకున్నాం, మాట్లాడాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్‌లో ఫ్రెండ్స్ నవ్వారు. ఓకే. టీచర్స్ కంపేర్ చేశారు. పేరెంట్స్ నుంచి కూడా రిలేటివ్స్ నుంచి కాల్స్ వచ్చాయి. హి కుడ్ నాట్ యాక్సెప్ట్. ఓకే. వెళ్ళిపోయాడు. సేమ్ ఇన్సిడెంట్ మియాపూర్‌లో జరిగింది 3 మంత్స్ బ్యాక్.
ఒక 9th క్లాస్ అబ్బాయి 7th క్లాస్ అమ్మాయి పేపర్లో వచ్చింది. ఎస్ అవునవునండి. 1 డే గ్యాప్లో వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో జనరల్ చాట్, అదేం పెద్ద అక్కడ ఇది కూడా లేదు, హలో ఫ్రెండ్ చాట్, అది కూడా 3 లైన్లే ఉన్నాయి. ఫస్ట్ టైం లాగిన్ అది. దేవర్ క్యాజువలీ జనరల్ టాకింగ్, అక్కడ ఏమి వల్గర్గా ఏమీ లేదు, నథింగ్ అబ్యూజివ్. ఒక గట్టిగా చూస్తే చాట్ ఎలా ఉందంటే బ్రదర్లీ ఫీలింగ్లో వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు. అక్కడ స్కూల్లో డిస్కషన్ అంతా పేరెంట్స్ టీచర్స్ ముందర జరిగినప్పుడు అది స్కూల్ అంతా పాకింది. ఫస్ట్ వాడు దూకేశాడు, 1 డే గ్యాప్లో ఆ అమ్మాయి దూకింది, ఇద్దరు అదే స్కూల్ బిల్డింగ్ ఎక్కి దూకి చనిపోయారు. అంటే మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు ఫ్యామిలీలో కూడా ఒక తల్లి తీసుకుపోయి పిల్లలతో సహా చనిపోతుంది అని అంటే ఒక 2 నిమిషాలు ఆగి ఇంట్లో హస్బెండ్తోనో అత్తమామలతో మాట్లాడితే ఆ రైల్వే ట్రాక్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. తను పోతోంది, తనతో పాటు కడుపులోంచి తీసుకుని 2 పిల్లలు పోయారు. పోనీ వైఫ్ హస్బెండ్ని చంపేసింది అని అంటే అసలు ఆ సిచ్యువేషన్ అక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చుకున్నారు? ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు కట్ చేసేసి ఆ మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉందనుకుంటే ఎదర్ పుట్ దెమ్ ఫర్ ఎ కౌన్సిలింగ్ ఆర్ గెట్ అవే ఫ్రమ్ దెమ్. నేను చాలా మందికి చెప్తుంటా, ఇఫ్ యూ థింక్ యూ కెన్ నాట్ సర్వైవ్ విత్ యువర్ ఫ్యామిలీ, డిపార్ట్. కొన్ని రోజులు వెళ్ళిపోండి. అంతే. ఒకసారి ఫ్యామిలీలో రిఫ్ట్ వచ్చింది అని అంటే ఆ రిఫ్ట్ అయితే స్మూత్గా క్లోజ్ అవ్వాలి, వర్క్లో అయినా సరే. లేదా వదిలేసి డైవర్స్ తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి, ఎవరి లైఫ్ వాళ్ళది. రోజు కొట్లాడుకొని ఎవరినెవడు చంపుతాడో అర్థం కాక ఈ టెన్షన్ పడే బదులు, అంటే ఇవన్నీ ఏంటంటే మెంటల్ ఇన్స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ప్రెషర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడున్న జనరేషన్లో కిడ్స్లో నేను చూసింది. పోయినసారి స్కూల్కి వచ్చినప్పుడు నేను అన్నాను, ఫోకస్ చేశాను నార్కోటిక్స్ పర్స్పెక్టివ్లో. డ్రగ్స్, చాక్లెట్స్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, పాన్ షాప్లో కిల్లీలో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఇవి అన్నీ కూడా. సో ప్రాబబ్లీ వెన్ వీ గెట్ సమ్ టైమ్ ఐ విల్ ఫోకస్ ఆన్ దట్ మోర్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. పిల్లలైనా పెద్దలైనా ఇంట్లో కూర్చొని మాట్లాడాలి, ఏది కాదా టాక్ టు సైకాలజిస్ట్, ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. అంతేగాని దయచేసి బిల్డింగ్లు ఎక్కడాలు అంటే మనకు చెప్పడానికి తేలిక, ఆ సెకండ్లో మనం ఆలోచించాలి అంతే.